ప్రైజ్ లార్డ్. అసలైన ప్రశ్న శిస్సులైన జవాబు అనే కార్యక్రమంలోనికి మీకు స్వాగతం తెలియజేస్తున్నాను. 74 వసంతాలు సంపూర్ణంగా ముగించుకునే 75వ వసంతంలో మనం మన భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం రేపు. అయితే ఈ వారంలో జరిగినటువంటి ఘటనలు చూస్తే స్వాతంత్రం ఎవరికి వచ్చింది అన్నటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. కొన్ని వీడియోలు మీకు చూపిస్తాను. ఆ వీడియోల ద్వారా మీకు స్వాతంత్ర దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి రాజ్యాంగకర్త ఆయనకు జరుగుతున్నటువంటి లేకపోతే ఆయన పేరుని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు, ఆయన ఫోటోలను ఏ విధంగా ఇన్సల్ట్ చేస్తున్నారు అన్న విషయం కూడా మనం చూస్తాం. అలాంటి వీడియోలు చూడటానికి ముందుగా ఈరోజు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి, అలాగే ఆయనకున్నటువంటి అపారమైన అనుభవాన్ని మనతో పంచుకోవటానికి డాక్టర్ కత్తి పద్మారావు గారు మనతో ఉన్నారు. గుంటూరు జిల్లా నుంచి ఆయన మనతో డిజిటల్ మీడియా ద్వారా అందుబాటులోకి వచ్చారు. సార్ వందనాలు సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. పద్మారావు గారు 1953లో జన్మించారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో దళిత మహాసభ అనే ఆర్గనైజేషన్కి ఫౌండింగ్ జనరల్ సెక్రటరీగా ఉంటూ, అలాగే తెలుగు మరియు సంస్కృత భాషల్లో అనేక రచనలు, అనేక కవితలు ఆయన రాసినట్లుగా, పుస్తకాలు రాసినట్లుగా మనందరికీ తెలిసిన విషయమే. ఇది కొత్త విషయమేమి కాదు. మన ఆంధ్ర ప్రాంతంలో తెలుగు భాష మాట్లాడేటటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు ప్రాంతాల్లో కూడా అనేక మంది ఆయన జీవితం మీద కూడా డాక్టరేట్ చేసేవాళ్ళు, అంటే చదివేవాళ్ళు ఉన్నారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కత్తి పద్మారావు గారు ఎంతటి మనతో ఈరోజు సమయాన్ని వెచ్చించడానికి వచ్చిన వ్యక్తి. ఈ వ్యక్తికి ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఫోన్ లైన్స్ మీకు ఇంకొక 15 నిమిషాల తర్వాత ఓపెన్ అవుతాయి. ఆ ఫోన్ లైన్స్ ద్వారా మీరు ప్రశ్నించవచ్చు. మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే కనుక, ముఖ్యంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ముఖ్యంగా దళితుల పట్ల, దళితుల జీవితాల్లో జరిగిన మార్పులు ఏమైనా ఉన్నాయా, ఒకవేళ ఉంటే అవి ఎలాంటివి, ఒకవేళ లేకపోతే దానికి కారణాలు ఏంటివి, ఏ విధంగా మనం నిజమైన స్వాతంత్రం వైపుకు వెళ్ళగలుగుతాము, దళిత జాతి ఏ విధంగా స్వతంత్రం వైపుకు అడుగులు వేయగలుగుతుంది, ఇలాంటి ఆలోచనలతో ఈరోజు చర్చ కొనసాగుతుంది. వీడియోలు చూడటానికి ముందు పద్మారావు గారిని 2 నిమిషాలు ఓపెనింగ్ స్టేట్మెంట్స్ లాగా ఏదైనా చెప్పాలి అని నేను ఆహ్వానిస్తున్నాను. ఈరోజు భారతదేశ స్వాతంత్ర్యం 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత 55వ ఏడుకు అడుగుపెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క వ్యక్తిత్వాన్ని ఆలోచన ఒక పక్క, తర్వాత భారతదేశ అత్యున్నతమైనటువంటి సమాజాన్ని కాపాడుతున్నటువంటి వీళ్ళందరూ స్వాతంత్రాలని ఎంతవరకు పొందారు. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిఖ్యాత వ్యక్తి. అది ఎలా విస్తరిస్తూ ఆయన తాత్విక, సాంఘిక ఆయుధాలు ఏంటి, రైట్. కొంచెం టెక్నికల్ డిఫికల్టీ, ఇంటర్నెట్ ఇబ్బందిగా ఉన్నట్లుంది డాక్టర్ కత్తి పద్మారావు గారు ఉన్న చోట. సార్, నా వాయిస్ మీకు వస్తుందా? ఓకే సార్, మీ వాయిస్ సరిగ్గా క్లియర్గా రావట్లేదు. మీరు అక్కడ ఇంటర్నెట్ సమస్యనో లేకపోతే మరి నా మాట మీకు క్లియర్గా వస్తుందా సార్? అంటే మీ మాట కొంచెం కట్ అయి వస్తుంది. బహుశా ఇంటర్నెట్ ఇబ్బందో లేకపోతే వర్షం ఉందండి. ఓకే సరే సార్, పర్వాలేదు. మనం చర్చలో ముందుకు కొనసాగటానికి ముందుగా ఒక వీడియోస్ చూస్తాము, 1-2. ఆ తర్వాత చర్చలో ముందుకు కొనసాగుతాం.
थूक और इसमें नाम तो ले। थूक और इसमें రైట్, ఈ విజువల్స్ మనం చూస్తున్నాం. ఈ విజువల్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వతంత్ర భారతదేశానికి స్వతంత్ర రాక మునుపు, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశానికి దిశానిర్దేశం చేసినటువంటి మహనీయుడు. ఆయన రాసినటువంటి కాన్స్టిట్యూషన్ దగ్గర నుంచి ఆయన రాసినటువంటి ఆయన వాల్యూమ్స్ అన్నీ కూడా, వాటిల్లో ముఖ్యంగా భారతదేశంలో డిప్రెస్డ్ క్లాసెస్గా పిలువబడుతున్నటువంటి ఈనాటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఆయన ఎటువంటి పరిస్థితిలోకి వీళ్ళు వెళ్ళే అవకాశం ఉందో చాలా స్పష్టంగా ముందే గ్రహించి రాసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త, మేధావి, ప్రపంచమంతా కూడా అక్నాలెడ్జ్ చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క విగ్రహాలు పడగొట్టడం మనం చూసాం, అటువంటి వ్యక్తిని మలైన్ చేయటం మనం చూసాం. ఇప్పుడు అటువంటి వ్యక్తి ఆయన యొక్క ఫోటోను, ఆయన నిజంగా ఒక మహనీయుడిగా, ప్రవక్తగా, దేవుడిగా కొలిచే వాళ్ళు కూడా ఉన్నారు భారతదేశంలో. అటువంటి వ్యక్తిని భారతదేశానికి చెందినటువంటి మహనీయుల జాబితాల్లో ప్రథమ వరుసలో ఉండేటటువంటి వ్యక్తిని ఇలా అవమానించేటటువంటి వీడియోస్ మనకు కనిపిస్తున్నాయి. ఇది ప్రతిరోజు కనిపిస్తూ మనకు ఏదో ఒక రకంగా కనిపిస్తూనే ఉన్నాయి. సో దీన్ని మనము నిజమైన స్వాతంత్రము అని మనం దీన్ని, లేకపోతే నిజమైన స్వతంత్ర భారతదేశంలో మనం ఉంటున్నామా అన్న ప్రశ్న మనకు తప్పకుండా ఈ విజువల్స్ చూసిన తర్వాత మనకు తెలుస్తుంది. పద్మారావు గారు, మీరు అంబేద్కర్ గారు తర్వాత ఆయన తీసుకొచ్చినటువంటి ఆశయాలను భుజానేసుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా ఉద్యమాల్లో మీరు ముందున్నారు, పాల్గొన్నారు, అనేక పుస్తకాలు రాశారు. ఇలాంటి విజువల్స్ చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? సహజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శత జయంతిని లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ నేను హాజరయ్యాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహోన్నతమైనటువంటి లండన్ మ్యూజియం లైబ్రరీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క మరి ముఖ్యంగా బంగారు విగ్రహాన్ని కూడా మనం ఇండియన్ హౌస్ లో చూస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాలు మలేషియా వెళ్ళినప్పుడు మలేషియాలో కూడా ఆయన విగ్రహాలు, దక్షిణాఫ్రికాలో జాన్స్బర్గ్, డర్బన్ అనేక ప్రాంతాల్లో ఆయన విగ్రహాలు. ప్రపంచంలో భారతదేశంలో పుట్టిన ఏ వ్యక్తికి ప్రపంచవ్యాప్తంగా ఇంటికి లేదు. దేశంలో పుట్టిన ఏ వ్యక్తికి బోధకుడికి ఇంటికి లేదు. హార్వర్డ్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీలో ఆయన విగ్రహాలు పెట్టుకున్నారు. లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ గవినిలోనే ఆయన విగ్రహం ప్రతిష్ట. అలాగే భారత పార్లమెంట్ అత్యున్నతమైన విగ్రహాల్లో అంబేద్కర్. అలాగే భారతదేశంలో కాశ్మీర్, కన్యాకుమారి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు అంటే యూనిటీగా పుస్తకం, ఒక వేలు చూపించడం, యూనిటీ ఉన్నాయి. అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆల్టర్నేటివ్ కల్చర్ మీద రీసెర్చ్ జరిగితే కాశ్మీర్ లో కానీ, లక్నోలో అయితే అంబేద్కర్ పార్క్ ఉంది. ఆ అంబేద్కర్ పార్క్ 1000 కోట్ల రూపాయలతో ఆగ్రాకి ప్రత్యామ్నాయంగా నిర్మించారు. అలాగే కేరళలో కానీ, కేరళ కొట్టాయంలో కానీ, అలాగే మద్రాసులో కానీ, చెన్నైలో కానీ, శ్రీలంకలో కానీ, ఇదిపోతే మరి ముఖ్యంగా తమిళనాడు ఎక్కడ చూసినా, కర్ణాటకలో అంబేద్కర్ భవనే కోట్ల రూపాయలు, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. అంబేద్కర్ ని అవమానించడం ఎవరాలు కాదు, అవమానించనేటటువంటిది ఎవరో తెలియని వాళ్ళు. అంటే అంబేద్కర్ రోజుకి రెగ్యులర్ గా లేస్తున్న విగ్రహాలు ఒక అంబేద్కర్ విగ్రహాలు. గాంధీ గారు రెగ్యులర్ గా లేవట్లేదు, విగ్రహాలు లేవట్లేదు.
ఆయన ఇంకా డిక్లైనింగ్ లో ఉన్నాయి. గాంధీ గారి కర్రు పోవడం అట్లా ఉన్నాయి. అంటే కన్స్ట్రక్షన్ లేదు. ప్రజలే డబ్బులు వేసుకుని గ్రామాల్లో వీధుల్లో లేదు, ప్రభుత్వ సౌరాష్ట్రాల్లో అలాగా లేవు. హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ దగ్గర ప్రజలే ఫోన్ చేసుకున్నటువంటి ఒక అంబేద్కర్ విగ్రహమే. నెహ్రూ గారి కూడా వాళ్ళ అమ్మాయి గారు కొన్ని చేశారు. తర్వాత ఆ తర్వాత గాంధీ పటేల్ ఆయన పట్టుబట్టి గుజరాత్ లో చేశాడు. అంతే, ఇంకెక్కడ ఏ రాష్ట్రంలో పటేల్ గారి విగ్రహాలు లేవు. అంటే విగ్రహం అనేది సింబల్ ఆఫ్ కల్చర్, సింబల్ ఆఫ్ ఎమోషన్, సింబల్ ఆఫ్ రిలయన్స్, సింబల్ ఆఫ్ ఎథిక్స్, సింబల్ ఆఫ్ ఎడ్యుకేషన్, సింబల్ ఆఫ్ ఇండియా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం అంటే సింబల్ ఆఫ్ ఇండియా. ఏషియా అని కూడా అంబేద్కర్ విగ్రహం అంటే ఒక ఏషియా, ఆసియా. అంత పెద్ద ఆయన విగ్రహాన్ని ఎవరు తెలియని అసలు అంబేద్కర్ అనే పేరు పలకటమే కొంతమంది రాదు. ఇంకా ఆయన డిగ్రీలు చెప్పగలిగిన వాళ్ళు అనుకుంటున్నారు. కొలంబియా యూనివర్సిటీలో ఎంఏ చేశాడు, లండన్ లో స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివాడు, డాక్టరేట్ చేశాడు. బాన్ యూనివర్సిటీ జర్మనీలో డాక్టరేట్ చేశాడు. అసలు ఆ పేర్లే రావు. అందుకని ఒక విగ్రహాన్ని అవమానించడం అనేటటువంటి దాని వల్ల అంబేద్కర్ తగ్గిపోవడం అనేటటువంటి జరగదు. అది ఏ ప్రవక్తకి ఇతరులు అవమానిస్తే ప్రవక్త తగ్గిపోవడం, ప్రబోధకుడు తగ్గిపోవడం, జ్ఞానవంతుడు తగ్గిపోవడం, బోధకుడు తగ్గిపోవడం జరగదు. మీరు దాని గురించి ఏమి సిద్ధపడబడి, ఎందుకంటే అక్కడెక్కడో చిన్న అవమానం జరిగేలో కొన్ని వందల విగ్రహాలు లభిస్తాయి. విగ్రహం అంటే అది రాతి విగ్రహమా, కంచు విగ్రహమా, బంగారు విగ్రహమా అని కాదు. విగ్రహం సింబాలిజం ఆఫ్ ఇంటలెక్చువాలిటీ, జ్ఞానానికి గుర్తు. విగ్రహం ఎందుకు లభిస్తుందంటే మలేషియాలో చూశాను అంబేద్కర్ విగ్రహం, ప్రపంచ దళిత మహాసభ జ్ఞానానికి గుర్తుగా అక్కడ అంబేద్కర్ విగ్రహం. మరి మలేషియాలో ఎందుకున్నాయి, శ్రీలంకలో ఎందుకున్నాయి, ఇతర దేశాలు కదా, లండన్ లో ఎందుకున్నాయి, అమెరికాలో ఎందుకున్నాయి అంబేద్కర్ విగ్రహాలు? మరి ఇతర దేశాల వాళ్ళు ఎవరికి కూడా భారతదేశంలో ఆ విగ్రహాలు లేవు. మన దేశాన్ని పాలించలేరు ఇంగ్లీష్ వాళ్ళు. సరే ఆర్థన్ కాటన్ ఈ ధవళేశ్వరంలో అక్కడ ఉంటుంది. గారు ఒక నిఘంటువు చేస్తే కడపలో ఆయన ఎక్కడ వచ్చారు అక్కడ. మరి ఇండియా మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక సింబాలిక్ విగ్రహం, చిత్తం పట్టుకున్న విగ్రహం, వేలు పెట్టిన విగ్రహం, అది ఎందుకు అత్యున్నతమైన స్థాయికి వెళ్ళింది అనేది అర్థం కాదు కొందరు. ఎందుకంటే విగ్రహం అనేటటువంటి అది మనుషులు ఉత్తేజపరచాలి. ఒక విగ్రహం చూడటంతో నేను చదువుకోవాలనుకుంటాను. సో అంబేద్కర్ గారు ఇన్స్పిరేషన్, భారతదేశానికే ఇన్స్పిరేషన్ అంటారు. ఒక విగ్రహం చూడటంతో కొలంబియా యూనివర్సిటీలో చదివినప్పుడు భారతదేశం నుంచి ఈయనే అనిపించారు. అమెరికా కొలంబియా యూనివర్సిటీలో నెహ్రూ చదవలేదు కదా, అవునులేండి, గాంధీ చదవలేదుగా. లండన్ లో బారెట్ లా చదివారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివినవాడు. అంటే విగ్రహాన్ని చూస్తే మనం 2 గంటలు మాట్లాడచ్చు. నన్ను విగ్రహాన్ని చూస్తారు కదా, విగ్రహాన్ని చూసి 2 గంటలు 3 గంటలు మాట్లాడచ్చు. ఆ వేరు గురించి సూటు బూటు కోటు, వెస్టర్నైజ్డ్ సూటు కోటు వేసాడు. అంటే ఎడ్యుకేషనల్ మనిషి, ఎడ్యుకేషన్ వస్తే అతనికి సూటు కోటు బూటు, ఒక ఆహార్యం కూడా అత్యున్నతమైన ఆహార్యం వస్తుంది. ఎడ్యుకేషన్ లేనివాడు చేస్తే ఎలా ఉంటుంది? భాష రాదు కదా, భాషా భావం, వ్యక్తీకరణ. అందుకని ఈ టీవీలు చర్చ పెట్టేటప్పుడు కూడా సెన్సేషనల్ చర్చలకు అలవాటు పడ్డాయి. ఏదో చిన్నదాన్ని తీసి పెద్ద చేయడం, అసలు వ్యక్తిత్వాన్ని చెప్పడానికి. వ్యక్తిత్వం ఏంటండి? పర్సనాలిటీ. ఒక విగ్రహం దగ్గర ఒక రాయేస్తే చెప్పేస్తే అది తరిగిపోయే పర్సనాలిటీ. అది జరుగుతూ ఉంటాయి. ఎవరో తెలియని వాళ్ళు చేస్తూ ఉంటారు. అందుకు అంబేద్కర్ అందరిని ఇది చేశారు, ఏమైపోయాడు అంబేద్కర్ అంటే 1,00,000 పేజీలు రాసినాడు, ఏమైపోతాడు? 1,00,000 పేజీలు రాసి మహారాష్ట్ర ప్రభుత్వం 42 వాల్యూమ్స్ చేసి తెలుగు, తమిళ, కన్నడ
మలయాళ, తుద, అక్క, గోండి అనేక భాషలు, మౌఖిక భాషల్లో కూడా ఇవాళ ఆయన చిత్రాలు వెళ్ళి, మరి హిందీలోకి వెళ్ళి, ముఖ్యంగా పాలీలోకి కూడా అంబేద్కర్ వెళ్ళి, ఇంగ్లీష్లోకి వెళ్ళి ప్రపంచ దేశాలు అన్ని లైబ్రరీలోకి చేరినాక ఆయన ఎవడైనా కోపం వచ్చి ఒక కాగితం దించాడు ఏమవుతుందంటే, అందుకని న్యూస్ ఎప్పుడు న్యూస్ గా ఉండాలి కానీ సెన్సేషనల్ అది అలవాటు పడి అగ్రకుల టీవీ చూసి మనవాళ్ళు కూడా అలవాటు పడుతున్నారు. పాజిటివ్ అప్రోచ్ గురించి చెప్పాలి, ఆయన గురించి చెప్పుకోవాలి మనం. ఆయన అవమానించారు మీరు వెళ్తుంటే ఎవరైనా అవమానిస్తారు, అది మీ వ్యక్తిత్వం తగ్గుతారు. ఏం పేరు? అవునులేండి. ఏం పేరు సార్? ప్రవీణ్ అండి. డాక్టర్ ప్రవీణ్ గారు. మీ వాక్కు, మీ దృక్కు, మీ లుక్కు, మీ ఎనాలిసిస్ ఎవరికైనా బాధ కలిగితే ఎదగలిగితే మీ తగ్గుతాయా? పెరుగుతాయి. కరెక్టే సార్. అవమానం ఉన్నప్పుడే అవమానం నుంచి పోలేదు ఆయన. అవును సార్. అవమానించబడటం అనే దాని నుంచి ఎదుగుడం ఉంటుంది. మేము కూడా సాంస్క్రిట్ కాలేజీలో కొద్దిగా అవమానించాలని చూసాం. మరి ఇప్పుడు సంస్కృతం ఎలా చదువుతున్నాం? మరి బ్రాహ్మణులు ఎవరు 75 పుస్తకాలు రాసి ప్రచురించలేదు కదా ఆంధ్ర. అవును. మరి అప్పుడా మాలవాడ, మాదివాడ, ఎరుపువాడ, యానాదివాడ, సముద్రవాడ, చంద్రవాడ, ఆదిరాజుడ, అనంపుడ, ఆరిమాల ఎవరు కాదు, ఎవరు నేర్చుకుంటే వాళ్ళకి వస్తుందని అంబేద్కర్ చెప్పడానికి నేర్చుకున్నాం. మమ్మల్ని కూడా నేర్చుకోవచ్చు. వాళ్ళు నేర్చుకున్న వాళ్ళకి వాళ్ళకి వస్తుంది. భాష అనేది, జ్ఞానం అనేది వ్యసనం నుంచి వస్తుంది కదా, అది అవమానిస్తే పోతుందా? అందుకనే జాషువా గారు అంటాడు, నా కవిత వధూటి వదనము నెగాదిగ రేఖ కమనీయ వైఖరును గాంచి బలి బలి అన్నవాడి నీ దేకులమన్న ప్రశ్న కలిగించి చూపున లేచిపోవచ్చు బాపున గుమ్మినట్లు పార్థివ చంద్ర వచ్చింప సిద్ధం. అది ఎవడో కులమని వెళ్ళిపోయాడు, వాడి పద్మవిభూషణ్ వచ్చిందా? పద్మశ్రీ వచ్చిందా? పగటి దివిటీల్లో ఊరేగించారా? ఆయన ఊరేగించి అవమానపడ్డాడు. తర్వాత లేచి ఏమయ్యాడు? అత్యున్నతమైన స్థానానికి. అవమానం అనేది డిసడ్వాంటేజ్ నుంచి అడ్వాంటేజెస్ అనేది వాళ్ళ సూత్రం. దేర్ ఈజ్ డిసడ్వాంటేజ్, దేర్ ఈజ్ అడ్వాంటేజ్. అక్కడే అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. మన వాళ్ళకి బాధ కలిగి 100 విగ్రహాలు లేపేస్తాం. అవును. వాడు ఇలా పట్టుకున్నందుకు వాడు 100 ఈ మధ్యలో బంగారు పూతలు పెడతాం. ప్రతి ఇంట్లో అంబేద్కర్ ఫోటో విగ్రహాలు. కానీ అది పెద్ద పాయింట్ కాదండి ప్రవీణ్ గారు. సార్, ఇది ఇప్పుడు 74 వసంతాలు అయిపోయిన తర్వాత కూడా ఏ కళనైతే అంబేద్కర్ గారు కన్నారో, ఏ రాజ్యాంగంలో అయితే ఆ కళను పొందుపరిచారో, ఆయన రాసినటువంటి అనేక పుస్తకాలలో తన జాతికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క భవిష్యత్తును కోరుకున్నారో, ఆ జాతికి చెందినటువంటి వాళ్ళు ఈరోజు కూడా అన్ని పేటల్లో అంబేద్కర్ గారి విగ్రహం కనిపిస్తుంది. మీరు అన్నట్లుగానే అన్ని చోట ఆయన పటం కనిపిస్తుంది. కానీ ఆయన భావజాలము ఒకవేళ విస్తరించాల్సినంతగా విస్తరించలేదా, లేకపోతే విస్తరించినా కానీ ఈరోజుకు కూడా ప్రభుత్వాలు పట్టించుకునేంతగా, ప్రభుత్వాలు వారి వైపుకు మొగ్గు చూపేంతగా ఆ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఆ సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళ ఐక్యత లేకపోవడమా కారణము, లేకపోతే ఏమో తెలియదు. కానీ ఎక్కువగా గత 7 సంవత్సరాలుగా దళితులపైన జరిగే దాడులు, దళిత స్త్రీలపైన జరిగే రేప్స్, అట్రాసిటీ కేసెస్ సంఖ్య దాదాపు 32% పెరిగిపోయింది అన్నటువంటి దాఖలాలు ఆర్టీఐ చట్టం ద్వారా బయటకు వస్తున్నాయి. ఏమంటారు సార్, మన స్వతంత్ర భారతదేశంలో ఇంకెన్నాళ్ళు ఇటువంటి అంటే ఒక దార్శనికుడు చూసిన దర్శనం, ఒక దార్శనికుడు రాసినటువంటి వాంగ్మయాన్ని తెలుసుకున్న వారు కూడా ఇన్ని సంవత్సరాలకు కూడా మేల్కోలేదు అని అంటే మనల్ని మనం ఎలా అనలైజ్ చేసుకోవాలంటారు? అదొక కోణం అయితే సార్ 1927లో సార్
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనుస్మృతి దానం చేశాడు. 1907లో ఆయన మెట్రికులేషన్ చదివినప్పుడు భారతదేశంలో మెట్రికులేషన్ చదివిన దళితులు, మెట్రికులేషన్ వరకు వెళ్ళిన దళితులు భారతదేశంలో చాలా కొద్ది మంది, 20 మంది. 1914లో ఆయన బిఏ పాస్ అయ్యాడు. 1915లో ఎంఏ పాస్. ఇప్పుడు 2015కి వచ్చేటప్పటికి 2020కి వచ్చింది. 2016లో పిహెచ్డి, మనకి 2021కి వచ్చింది. భారతదేశంలో ఆయన 1916లో ఎంఏ చదివేటప్పటికి అప్పటికి ఈ మన ఎంఏ చదివిన వాళ్ళ సంఖ్య ఒక 30 మంది. ఓకే. ఇవాళ మనకి ఎంఏ పిహెచ్డి లెవెల్కి, ఆయన లెవెల్కి 100 సంవత్సరాల తర్వాత, 100 years తర్వాత మనకి ఆయన లెవెల్కి వెళ్ళిన వాళ్ళు, ఎంఏ చదివిన వాళ్ళు మొత్తం భారతదేశంలో దళితులు పిహెచ్డి చేసేవాళ్ళు, ఎంఏ చదివేవాళ్ళు, బీటెక్ చదివేవాళ్ళు, ఇంజనీరింగ్ చేసేవాళ్ళు. ఈ సంఖ్య అగ్రకులాల కంటే ఎక్కువ. అగ్రకులాల కంటే ఎక్కువ మంది చదువుకున్నారు. ఒక ద్వారం తీసాడు ఆయన, చదువుకోవడం అనే ద్వారం తీసి అందులో నుంచి ఆయన ఫస్ట్ లెక్చరర్, టీచర్. ఇప్పుడు దళితులు ఎంతమంది టీచర్లు? లక్షలు దాటిపోయి 1 CR. అవును. ఫస్ట్ ఆయన ఎడ్యుకేట్ చేసి లాయర్గా చేశాడు. ఎంతమంది లాయర్లు? గుంటూరు ఏసీ కాలేజీ నుంచి ఎంతమంది అయ్యారు? ఇప్పుడు బెంగళూరు నుంచి ఎంతమంది అయ్యారు? హైకోర్టులో ఎంతమంది వాదిస్తున్నారు? హైకోర్టులో ఇప్పుడు మన రాష్ట్రపతి గారు కూడా 16 ఏళ్ళు వచ్చారు. అంటే గ్రోత్ చూడాల్సిన ఏరియా ఏంటంటే, ఆయన ఏ ద్వారాలు అయితే తెరిచాడో ఆ ద్వారాలు త్యాగపూర్వకంగా దళితులు అందుకుంది. తల్లిదండ్రులు వాళ్ళు ఇలిటరేట్ ఒక బిఏ ఎంఏ వాడిని సృష్టించారు. ఒక బ్రాహ్మణుడు లేదు, ఒక అగ్రవర్ణాల వాడు పొలం ఉండి, లేదా వాళ్ళ తాత ముత్తాతలు కూడా బాగా చదువుకొని వాళ్ళ ఇంట్లో కూడా శాస్త్రాలు ఉండి అంటున్నవాడు పిల్లోడు కంటే వీడు ముందుకెళ్ళిపోయి ఐఏఎస్, మన మాధవరావు గారు, గోపాలరావు గారు, అర్జునరావు గారు, లక్ష్మీ గారు, ప్రవీణ్ గారు, విద్యాసాగర్ అటు చదువుకుంటే ఈ రోజుకి 2 రాష్ట్రాలు 62 మంది ఎస్సీ, 2 కులాలకు సంబంధించిన ఎస్సీలు ఐఏఎస్లు ఉన్నారు. మిగిలిన వాళ్ళు అంత లేదు. ఇందుకు ఆయన ఏ ద్వారం తెరిస్తే వెళ్ళాడు? ఏం ద్వారాలు తెరిచాడు? ఎడ్యుకేషన్. 2వ ద్వారం ఏంటి? ఉద్యోగం. 3వ ద్వారం ఏంటి? చైతన్యం, సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం. ఇప్పుడు ఆత్మగౌరవం ఉన్నప్పుడు అవతలోడు రియాక్ట్ అవుతాడు కదా. సెల్ఫ్ రెస్పెక్ట్ ఇప్పుడు కారణం చేయడంటే చైతన్యం మీద జరిగింది దాడి. జనరల్ గా ఉన్న దగ్గర దాడి జరగదు, చైతన్యం మీద దాడి జరిగింది. మళ్ళీ సస్టైన్ అయ్యారు. ఇప్పుడు చుండూరు గ్రామంలో ఉన్నంత విద్య చుండూరు ఊర్లో లేదు. రెడ్లకి కాపులకి అంత విద్య లేదు. అంటే ఒక ఏరియా స్టార్ట్ అయ్యారు, ఒక ఏరియాని ఆయన తెచ్చాడు. ఈ ఏరియా నుంచి మొత్తం మీరు సాధించుకున్నారు. ప్రాపర్టీస్ కానీ, సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ, రాజ్యాధికారం కానీ, నిలదొక్కుకోవడం కానీ ఒక ఏరియా నుంచి మనకు అవకాశం వస్తుంది. అన్ని ఏరియాలో వాళ్ళు అవకాశం కష్టం. అంటే రాజ్యాధికారం అనే స్లోగన్ సక్సెస్ అవ్వాలంటే ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలు 85 మంది కలిసి ఓటేస్తారు. కింద నుంచి వచ్చిన పైవాడు వేయాలిగా. నేను పాపంలో నిలబడితే ఎస్సీలు అందరూ 23,000 వేస్తారు, ఒక్కోటి కూడా వాపలేదు. మరి పైవాడు ఏడిగా ఈయన వస్తే ఇదంతా మళ్ళీ నిలేస్తాడని ఉంటాయి. కానీ 75 ఏళ్ల స్వాతంత్రంలో దళితులు చెందినంత అభివృద్ధి ఎవరు కదా. దళితులు కాళ్ళతో నడుస్తున్నారు. అంబేద్కర్ మగధ చెరువు పోరాటం చేసేటప్పుడు సైకిళ్ళు మురికేవారు. 2 వీలర్స్ ఎంతమందికి ఉన్నాయి? 4 వీలర్స్ ఎంతమందికి ఉన్నాయి?
గుడిసెల్లో జీవించేవాళ్ళు ఇల్లు కట్టుకోగలిగారు. అంటే వాట్ ఈస్ ది గ్రోత్? ఎవరు అడగదొక్కుతూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. తర్వాత రాజ్యాధికారంలో ఉన్నవాడు మన భూములు కొల్లగొడుతూనే ఉంటాడు. అయితే అంబేద్కర్ కాలంలో లేదు. ప్రవీణ్ గారు, ఎస్ సార్, వింటున్నాను సార్. ఇప్పుడు ప్రవీణ్ గారు మీరున్నారు సార్. మీరు కాంపిటేటివ్ గా మాట్లాడు. అది 20 ఏళ్ళ ముందు మేము కారం చేయడం చేస్తూ మనకి విలేకరులు లేరు. మేము వేరే వాళ్ళతో ఎదుర్కొన్నాం, విలేకరణ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మెయిన్ బ్రాంచెస్ లో వీళ్ళు ఉన్నారు కాబట్టి వాయిస్ ఇవ్వగలరు. అంటే అదే మీకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే మీరు అగ్రకుల టీవీని అనుకరించుకుంటారు, దానివల్ల నష్టం. అగ్రవర్ణ వాడు ఎప్పుడు ఏం చెప్తాడంటే నేతి నేతి అని చెప్తాడు. నేతి అంటే వీళ్ళకి చదువు లేదు, వీళ్ళకి భూమి లేదు, వీళ్ళకి ఆత్మ లేదు, వీళ్ళకి రాజ్యాధికారం రాదు అని చెప్తాడు. కానీ అంబేద్కర్ అని చెప్పాడంటే మనకు అన్ని ఉన్నాయి, పంచేంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, వాడికి ఉన్నాయి, అన్ని ఉన్నాయి. వాడికంటే అదనంగా ఏముంది మన దగ్గర? సెల్ఫ్ రెస్పెక్ట్. లేకపోతే కూలి మా అమ్మ మా నాన్నకి ఇద్దరికి అక్షరాలు రావడం, ఇద్దరికి ఏళ్ళు ముగ్గురికి. మా నాన్న ఊర్లోకి వచ్చి అదే స్కూల్కి వచ్చి ఈ 30 రూపాయల 9వ తరగతిలో మాకు స్కాలర్షిప్, దానికి వేలు ముద్ర వేసేవాడు. ఆయన సుబ్బారావు అని రాయడం రాదు. ఆయన కొడుకు లెటర్స్, డాక్టర్ ఆఫ్ లెటర్స్ తీసుకున్నాడు. ఎక్కడ? నాగార్జున యూనివర్సిటీ నుంచి డాక్టర్ ఆఫ్ లెటర్స్. అక్షరాలు రాసిన వాళ్ళు అత్యున్నతులు తీసుకున్నారు. అది ఏం లేదు. వాళ్ళు ఏమన్నారే, మేము నాటేసాం, కొన్ని వందల వేల మొక్కలు వేసావు, నువ్వు కూడా నువ్వు చేసేది కరెక్ట్ చేయి. ఏమంటారు? తోట కోసం వేల ఎకరాలు పెంచావు, నువ్వు కూడా చెయ్యి, నువ్వు కూడా చెయ్యి అన్నారు. ఇప్పుడు మనం చేసుకుంటూ వెళ్తాం. మనం చేసుకుంటూ 1 మంది దగ్గర బైబిల్. బైబిల్ అంటే ఏంటి? ఎంత పెద్ద గ్రంథం అది. కాండం, నిర్గమ కాండం, యోగేశ కాండం, లేవి కాండం, సంఖ్యాకాండం, న్యాయకృతులు, బ్రహ్మగీతాలు, ప్రసంగి, సామెతలు, యోహోను, తోక, దశమలకాయలు, పెద్ద వర్కది. అంటే 60 మంది 70 మంది వాళ్ళ అనుభవాల నుంచి చారిత్రక గ్రంథం. అది 8వ తరగతి చదివినా సంకలో పెట్టుకొని కొద్ది రోజులకి అందులో ఉన్న వాక్యాలు చెప్పగలరు. మరి ఏంటది? అది అంబేద్కర్ తెచ్చిందే. బైబుల్ విముక్తి చేశాడు కదా, అందరూ చదవచ్చు అన్ని గ్రంథాలు. ఏ దేవుడినైనా నువ్వు ఇష్టం వచ్చిన పూజించుకో, హిందూ మతంలో ఉండక్కర్లా, మీరు పాలించే మతంలో నువ్వు వింటుకుండాలి అన్నాడు. ఇప్పుడు 10 కోట్ల మంది అయిపోయారు మన ఇండియాలో. వాళ్ళు 10 కోట్లు అయ్యారు. ముస్లింలు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, ఇక ఏదన్నా హిందూ మతం తగ్గిపోతున్నాడు. వాళ్ళకి బాధ కలుగుతుంది. రెడ్సింగ్ హిందూ రిలీజియన్ 30 కోట్లకే వెళ్ళిపోతుంది. మార్క్సిస్టులు, అంబేద్కర్, సెక్యులర్ రిస్టులు ఎవరు విగ్రహాలు పూజిస్తారు? తగ్గిపోద్ది. విద్య వచ్చే కొద్ది, జ్ఞానం వచ్చే కొద్ది ఇవన్నీ ఏముంది లేని తగ్గి అప్పుడు కొంచెం బాధ కలుగుతున్నాడు. డిక్లైన్ అవుతున్నారు. హిందూ మతం ఇప్పుడు పెద్దగా అరిచేయడానికి గొప్పోడు కాదు. పెద్దగా అరిచారని గొప్పోడు కాదు అనే మాట నిజమే సార్. కానీ పెద్దగా అరుస్తూనే ఇప్పుడు 300 అంటే అబ్సల్యూట్ మెజారిటీతో ఉన్నారు కదా ఆ భావజాలంలో ఉన్నవాళ్ళు. ఎవరి గురించి అయితే అంబేద్కర్ గారు స్వతంత్ర భారతదేశంలో మీరు ఇబ్బంది పడతారు ఈ భావజాలంతో, ఈ బంచ్ ఆఫ్ థాట్స్ నమ్మే వాళ్ళతో మీరు ఇబ్బంది పడతారు అని చెప్పారో వాళ్ళే ఈరోజు అబ్సల్యూట్ మెజారిటీలో ఉన్నారు కదా 2 సార్లు. వాళ్ళతో ఎందుకుంటారు? వాళ్ళు ఎందుకు వస్తారు? అదాని గ్రూప్స్ ఇవన్నీ కార్పొరేట్స్ కొంతకాలం కాంగ్రెస్ ని సపోర్ట్ చేసింది. కాంగ్రెస్ సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు హిందూ మతాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. కాస్ట్ అన్ని రాష్ట్రాల్లో బలమైన కులానికి రాజ్యాధికారం ఇచ్చారు. ఇప్పుడు చూడండి రేవంత్ రెడ్డి ఇచ్చారు, రెడ్డిలు అందరూ పోయేమని. అప్పుడు మనకు సంజీవ్ రెడ్డికి ఇచ్చారు, బ్రహ్మానంద రెడ్డికి ఇచ్చారు, ఓబుల్ మన అయిన
విజయభాస్కర్ రెడ్డికి 3 సార్లు ఇచ్చారు, మరి రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చారు, అందరికి ఇచ్చారు. వాళ్ళు ఎవడు ప్రిడామినెంట్ గా ఉంటాడు వాడికి ఇచ్చాడు. బ్రాహ్మణులు పోషించు, అందరు గవర్నర్లు బ్రాహ్మిన్సే, అందరు సుప్రీంకోర్టు జడ్జీలు బ్రాహ్మిన్సే. వాళ్ళు ఈ ఆర్ఎస్ఎస్ లో కొంచెం ట్రైన్ అప్ అయి ఉన్నారు, కొంచెం చేంజ్ చేసి ఇతనికి ఇద్దామని ఇచ్చారు. వీళ్ళు ఎవడి ఎజెండా వాడిది కదా. అవునులేండి. ఇప్పుడు రాజ్యం వచ్చింది కానీ వాళ్ళ ఎజెండా తీసుకొస్తే దేశం అర్థం చేసుకుంటుంది. పెట్రోల్ ఎందుకు పెరిగిందని అందరూ ప్రశ్నిస్తున్నారు, బ్యాటరీ అని అందరూ ప్రశ్నిస్తున్నారు. ఏమండి, తర్వాత కరోనా కాలంలో ఎక్కువ మంది తెచ్చుకోవడానికి కారణం ఏంటి అని అందరూ ప్రశ్నిస్తున్నారు. పరిణామంలో స్టామినా అయ్యేది. అవునులేండి. ఇందిరాగాంధీ గారు నెహ్రూ గారి కుమార్తెగా వచ్చారు, వచ్చి కొన్ని 2-3 సంస్కరణలు తీసుకున్నారు, అభిమానించారు. వెంటనే ఆమె అప్పుడున్న కార్పొరేట్ సెక్యూరిటీ, అప్పుడున్న పెట్టుబడిదారులకు లొంగిపోయి, అప్పుడు ఏమైంది దానికి పేదరికం. బీబీసీ వాళ్ళు ఆమెను ఇంటర్వ్యూ చేసి, ఏంటి మీ పేదరికం, మాకు పేదరికం అనేది మా జీవన విధానంలో భాగం అని, మరి నువ్వు ఎందుకు పోరాటం చేస్తున్నావు అన్నాడు. పేదరికం జీవన విధానంలో భాగం ఎలా అవుతుంది అంటారు. అంటే ఆమె అంటే ఒకవేళ పేదరికం జీవన విధానంలో భాగము అని అంటే కుల వ్యవస్థను గురించి ఆమె ఏమైనా మాట్లాడుతుందంటారా? ఆమె ప్రతల రాజ్యాన్ని చూసింది, స్ట్రక్చర్ చూడలేదుగా, కూతురుగా వచ్చింది కాబట్టి స్ట్రక్చర్ గా తెలిసింది. ఒక అస్పృశ్యుడు పడే బాధ ఆమె తెలియదుగా, అదే పేద తెలియదుగా. ఒక మైనారిటీ మతంగా ఉండి ఎస్టాబ్లిష్ అవుతున్నవాడు ఎలా విస్తరిస్తున్నాడు, రెండో వాడు ఎందుకు భయపడుతున్నాడు? శాంతి ఉంది, కరుణ ఉంది, ప్రేమ ఉంది, ఎవరిని బాధ పెట్టట్లేదు. అయ్యా రాయ్యా అన్నాడు, కమ్ టు మీ, నువ్వు నువ్వు రావడానికి లేదంటే అంటే అంబేద్కర్ ఈ బుక్ లో చెప్పాడు, మీరు కుక్కలా చూస్తే మేమెందుకు మీ మతంలో ఉండాలి? అవును, నేను కుక్కలా చూస్తున్నారు, మేము ఎందుకు ఉండాలి? మనుషుల్లో చూసే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, బౌద్ధుల దగ్గరికి వెళ్తాం, జైనుల దగ్గరికి వెళ్తాం, సిక్కుల దగ్గరికి వెళ్తాం. మీరు కుక్కలా చూస్తే మేము ఉండాలా? మీరు పొదుగు ముందు మనకు తాటి అగ్గొట్టుకొని వీధుల్లో కూడా తిరగడానికి లేకుండా చేస్తే మీ దగ్గర ఉండాలా మేము? మీరు ఒరే విషయాన్ని మీ దగ్గర ఉండాలా మేము? మనమేది కృష్ణదేవరాయలే ప్రశ్నించాడు. దేవరాయల ఆ రోజు మాలదాసు గురించి ఏం చెప్పాడు? కంచన్ వైష్ణవుడు అర్ధయోజన జటా ఘాటోత శాఖోప శాఖాంచ ఛాట చరణ్ మరుద్రే దవీయ ప్రేషితోత్యంచ కీట కృతోచ్చరణ లిప్యాపాదిత ధ్వన్య నిస్సంచారాత్మ మహాపలోకమ ఫలస్పాయ ద్వటక్షమాటం. అంత గొప్పవాడు. ఒక చెట్టు యొక్క ఆకు లిపి చూసి శాస్త్రం చెప్పగలిగిన మాలదాసరి గర్భమంటపు గడిగిన కలక జలములోని రాతొట్టి నుండి కాలుగా తాగితే బయట తాగాలి. గర్భమంటకు బాగా కడిగిన జలం వచ్చి ఆ మురికి నీళ్ళు తాగాలి. ప్రసాదం, ఒరిజినల్ ప్రసాదం ఊరగా. రైట్. సో మనము పద్మారావు గారితో ఇంకా డిస్కషన్ కంటిన్యూ చేస్తాం. ఒకవేళ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్స్కు మీరు కాల్ చేసి స్వతంత్ర భారతదేశంలో దళితుల స్వాతంత్రం గురించి మీరు ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. రైట్, ప్రశ్నలు ఉంటే మీరు ఫోన్ చేయండి. ఫోన్ లైన్ ఇప్పుడు మీకు ఓపెన్ అవుతున్నాయి. మీరు ఫోన్ చేసి మీ ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు సమాధానంగా నేను పద్మారావు గారి దగ్గర మీకు సమాధానం ఇప్పించే ప్రయత్నం చేస్తాను. సార్, ఇంతవరకు మీరు ఏదో చెప్తున్నారు, మధ్యలో కొంచెం వాయిస్ కట్ అయింది సార్. లేదు, మనం కొంత జరిగితే ప్రశ్నలు ఆన్సర్లు, ఇప్పుడు సబ్జెక్ట్ వెళ్ళాలి కదా. అవును సార్. ఇప్పుడు మీకు వీడియో కూడా కనిపిస్తూ ఉంటుంది సార్. అంటే భారతదేశంలో ఉండాలంటే జై శ్రీరామ్ అనాలి, అనకపోతే మేము మీ పీకలకు వస్తాం అంటున్నారు కదా. సో స్వతంత్రం అంటే రీసెంట్గా జరిగిన హాత్రస్ ఘటన తీసుకోండి, లేకపోతే ఢిల్లీలో జరిగినటువంటి ఒక చిన్నమ్మాయి రేప్ తీసుకోండి, ఎక్కడైనా సరే బలయ్యేది మాత్రం ఇంకా దళితులే కదా సార్. సో దానికి కారణం ఏమంటారు? మీరు చెప్పింది నిజమే, మనం బాగా చదువుకున్నారు, మన వాళ్ళు చదువుకున్నారు, మన వాళ్ళు ఉద్యోగాల్లోకి వెళ్ళారు, మన వాళ్ళు వ్యాపారాల్లోకి వెళ్తున్నారు, కానీ ఇంకా ఉత్పీడనం మాత్రం వీళ్ళపైనే జరుగుతోంది కదా. కారణం ఏమంటారు? సార్, భారతదేశంలో సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మెడిసిన్ ఇచ్చలేదు.
కుల నిర్మూలన అనే వ్యాధితో భారతదేశంలో ప్రజలందరూ బాధపడుతున్నారు. ఆ వ్యాధికి అంబేద్కర్ మెడిసిన్ ఇచ్చాడు. కరోనా మెడిసిన్ మన వ్యాక్సిన్ వచ్చింది. ఎన్ని కోట్ల మందికి వేసాం మనం? అవునులేండి, 8 కోట్లు పూర్తయ్యారు ఇప్పటికే. 70 ఏళ్ళకి కూడా అది మెంటల్ ఔషధం కాబట్టి, మెదడుకి ఇచ్చే ఔషధం, మనసుకి ఇచ్చే ఔషధం కాబట్టి 130 కోట్ల మందిలో 30 కోట్ల మందికే అంబేద్కర్ ఇచ్చిన ఔషధం వేశారు. అసలు అంబేద్కర్ బుక్ ఎంతమంది చదివారు? క్రైస్తవులు కూడా బైబుల్ పట్టుకునే ఉంటున్నారు కానీ అంబేద్కర్ చదవట్లా. చదవప్పుడు మాల క్రైస్తవులు, మాది క్రైస్తవులు కులం ఉంది అక్కడ కూడా. ఈవెన్ పురం ఆ ప్రాంతాలు అయితే రెడ్లు ఒక పక్క, మాలలో ఒక పక్క, ఎస్సీలో ఒక పక్క కూర్చున్నంత కులం ఉంది. అంటే కులం ఉంది అంటే క్రైస్తవ మతం తప్పు కాదు, ఆల్రెడీ వ్యాధి, అక్కడ వ్యాధి ఉంది, మతం వెళ్ళింది, ఒక రోజులో నివారించలేదు కదా. అవును. అలాగే అంబేద్కర్ ఆయన మెడిసిన్ ఇచ్చేటప్పటికి 32లో మెడిసిన్ ఇచ్చాడు. 1932లో కుల నిర్మూలన గ్రంథం రాశాడు. 1932. ఇప్పుడు మనకి 90 ఏళ్ళు అయింది. 90 ఏళ్ళలో మెడిసిన్ ఒక 10 కోర్స్ పీపుల్ కి వర్క్ చేస్తుంది. ఓకే. వాళ్ళు నిజమైన మనుషులు, అంటే మనిషిని కులంగా చూడరు, మనుషుని అస్పృశ్యంగా చూడరు. డాక్టర్ ప్రవీణ్ అంటే ఆయన మేధస్సు ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, ఆయన విశ్లేషణ పద్ధతి ఏంటి, ఆయన రూపము, ఆయన చదువుకున్న చదువు, వాటిని చూస్తారు. ఈ ప్రవీణ్ అనేవాడు ఎవరు పుట్టాడు, దీని కులం ఏంటి, దీన్ని బట్టి అది చూడరు. ఈ మెడిసిన్ ఈజ్ ఎ స్లో ప్రాసెస్. ఇన్ సైకలాజికల్ మెడిసిన్ ఏదైనా 200 years పడుతుందని అంటారు. సైకాలజీకి ఇచ్చే మెడిసిన్ 250 ఏళ్ళు పడుతుందంటే మెడిసిన్ ఇట్ సెల్ఫ్, మెడిసిన్ అనేటటువంటి శరీరానికి ఇస్తే అది ఇమిడియట్ గా రెస్పాండ్ అవుతుంది. మనస్సు, జీన్స్ కొన్ని వందల వేల సంవత్సరాల యొక్క రూపంలో ఉంటాయి. వాటిలో త్వరబడి అయ్యా నీకు కులవలేదు, నువ్వు మానవుడివి అని చెప్పాలి. నువ్వు కులవలేదు, నువ్వు మానవుడివి, నీకు స్వేచ్ఛ ఉంది, నువ్వు ఏ మతాన్నైనా స్వీకరించు. ఇవి అవతల వాడికి వ్యాధిగ్రస్తుడైన వాడు, కులవనే వ్యాధిగ్రస్తుడైన వాడు, కులం లేని మంచి మనిషికి వ్యాధిని అంటించాలని చూస్తాడు కానీ మెడిసిన్ తీసుకోవాలని చూడు. అమెరికాలో బ్లాక్స్ ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు మనకి ఆ యుద్ధం జరుగుతుంది. నేను జాన్స్బర్గ్ లో విమానం ఎక్కితే బ్లాక్స్ వైట్స్ పెళ్లిళ్ళు చేసుకుని ముద్దులు కూడా పెట్టుకుంటా ఉన్నారు. అది ఎంతకాలం పట్టింది? మళ్ళీ బ్లాక్ వీటికి వెళ్ళాం, మళ్ళీ ఆ బ్లాక్ అలాగే ఉంది. కొంతమంది ముద్దులు పెట్టుకునే దశకెళ్ళారు, కొంతమంది ఆ గెటోస్ అలాగే ఉంది. కానీ ఈ హ్యూమన్ చేంజ్ ఉంది. హ్యూమన్ ఆంథ్రోపాలజికల్ ఏం చెప్తుంది ఆంథ్రోపాలజీ, ఇట్ నాట్ 5 years 10 years, ఇట్ విల్ చేంజ్ 100 years. అయితే అంబేద్కర్ ఇచ్చిన మెడిసిన్ ప్లస్ ఎడ్యుకేషన్ వల్ల ఏమైందంటే ఇట్స్ గ్రోన్ అప్, విపరీతమైన గ్రోన్లు. చూడండి, మన రక్షణ టీవీ నడుపుతున్న ఆయన మన బెన్హర్ గారు, ఎంత నాలెడ్జ్ ఉంది ఆయనకి, ఎవరు ఆయనతో వాదించగలుగుతారు. ఒక కంపెనీలో పెద్ద CEO లెవెల్లో పనిచేయటం, మళ్ళీ ఒక సంస్కరణోద్యమంగా విన్నట్టు, ఇవన్నీ ఒక వ్యవస్థలు నడప, ఇన్స్టిట్యూషన్స్ నడప, అవన్నీ వీళ్ళు తప్పు ఏంటంటే బెనర్ గారిది కానీ మీది కానీ తప్పు ఏంటంటే మీడియాని సొంతగా నడపకుండా ఇంపాక్టివ్ గా నడుపుతారు. టీవీ 9, టీవీ 5, టీవీ ఇవన్నీ ఏంటంటే అవి దృక్పథాలు చెప్పేవి కాదు. ఆ టీవీలు దృక్పథాలకి అవసరం లేదు, న్యూస్ ఛానల్స్. ఆ రోజు జరిగినటువంటి ఒక పాయింట్ ని ఎక్స్పోజ్ చేసి దాని ద్వారా ధనం సంపాదిస్తారు. మనం ఏం చేయాలి, ఈ మెడిసిన్ ని జనానికి ఇస్తూ స్టామినాని పెంచాలి. జరుగుతాయి అక్కడ అరిసేవాళ్ళు, ఎవరైనా డాక్టరేట్ చేసిన వాళ్ళు ఉన్నారా మీలాగా? ఉన్నారు సార్. అనేక సమూహాలు ఉంటాయి. డాక్టరేట్ చేసిన కూడా వాడి విజయం వచ్చు, అతనికి విజయం వచ్చు.
మెనీ పీపుల్ ఇది వేదాలు చదువుతారు, ఉపనిషత్తులు, దర్శనాలు, ఆరణికాలు, బ్రాహ్మణాలు, కావ్యాలు, ప్రబంధాలు కంటత పెట్టారు. కంటత పెడితే జ్ఞానం రాదుగా. ఇప్పుడు మరి 4 సూత్రాలు చెప్పాడు, దుఃఖం నివారించండి అన్నాడు. వీడు దుఃఖం కలుగు చేస్తున్నాడు. అంబేద్కర్ ఏం చెప్పాడు? రక్తపాతం లేని సమాజం కావాలి. కులం ఒకసారి పుడుతుంది, ఒకసారి పుడుతుంది. ఇప్పుడు మీరు చూడండి, మీ కులం ఏందని అడిగితే వెంటనే మీరు రియాక్ట్. నాకెందుకు కులం? నేను ప్రవీణ్. మీరు నేను లండన్ వెళ్ళలేదు, నేను ఇండియన్ అంటే అలా చూస్తున్నాడు. ఏసియన్ అంటే కానీ అర్థం కాల. అసలు ఇండియానే వాడికి అర్థం కావట్లా. ఇతర దేశాలకి ఇండియా పేరే సరిగ్గా వెళ్ళా. ఆసియా అంటే గాని ఖండంలో చెప్తే గానీ అర్థం కావట్లేదు. కులం ఏమిటి ఉంది? అలాగే మతం, ప్రపంచంలో ఎక్కడ హిందూ మతం నాకు బుద్ధం కనపడింది, క్రైస్తవం కనపడింది, ఈ కనపడే హిందూ మతం కనపడలేదు. రెడ్యూస్ అవుతున్నప్పుడు వాళ్ళకి రెడ్యూస్ ఎందుకు అవుతున్నారు? మనిషిని ప్రేమించడం లేదు. లవ్ కావాలి కదండి, కరుణ కావాలిగా. సరే, సార్ స్వాతంత్రం గురించి మాట్లాడుకుంటే వాక్ స్వాతంత్రము, తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ లేకపోతే మతపరమైన స్వాతంత్రం, భాషా స్వాతంత్రం, అలాగే వేసుకునే బట్టల్లో స్వాతంత్రం, ఇలా బేసిక్గా మనకు కావాల్సిన స్వాతంత్రం మనకు ఉంటుంది కదా సార్. కానీ ఈరోజు భారతదేశంలో అంటే మీరు చెప్పేదాన్ని బట్టి మనకేమర్థమవుతుంది అని అంటే, మెడిసిన్ పడింది, మెల్లిమెల్లిగా మార్పు వస్తుంది. ఇంకొక అంటే ఒక 90 సంవత్సరాలు అయింది, ఇంకో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలకు ఇంకొంచెం మార్పు వచ్చే అవకాశం ఉంది అనేది మీరు చెప్తున్నారు. చాలా సంతోషం. అయితే ఇప్పుడున్నటువంటి సార్ చెప్పండి సార్. విద్య పొందిన దళితులు, విద్య పొందినటువంటి క్రైస్తవులు, విద్య పొందినటువంటి ముస్లింలు, మైనారిటీస్, విద్య పొందిన వారు రాజ్యాంగ భక్తులుగా లేరు, కాన్స్టిట్యూషనల్ మైండ్ తో లేరు. ఓకే, రిలీజియస్ మైండ్ తో ఉన్నారు. రిలీజియన్ అనేది విశ్వాసం. పరలోక రాజ్యానికి నువ్వు చేరడం కోసం ఎవరినో నమ్ముకున్నావు. కానీ కాన్స్టిట్యూషన్ ఏ దేశానికి ఆ దేశానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. భారత రాజ్యాంగం నీకేం చెప్తుంది? నువ్వు ఇతరులను ప్రేమించు, ఆదర్శ సూత్రాలు చెప్తుంది కదా. కరుణ, ప్రేమ, ప్రజ్ఞ చెప్తున్నాయి కదా. ఫండమెంటల్ రైట్స్, నువ్వు ఇతరుల స్వేచ్ఛను హరించొద్దు అంట. క్రైస్తవులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మా కాలనీ ఉన్నాను, 7 చర్చిలు. 10th క్లాస్ పిల్లలు 10th క్లాస్ తప్పడానికి వీళ్ళు మైకులు కారణమై మైకులు పెట్టి పెద్దగా తెల్లారుజాము 4 నిద్రలు పానీరు. అవి ఇప్పుడు ఒక ఆయన మైకు చెప్తా ఉంటాడు, మైకులు వాడుకుంటాడు. అది అంటే రిలిజియన్, అది హిందూ అయినా ముస్లిం అయినా ఇతరులకు కలిగేదిగా. సార్ ఒక చిన్న కాల్ తీసుకుంటాను సార్. యా, హలో చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సత్యవర్ధనరావు అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ముందుగా ప్రవీణ్ గారికి, మీకు ప్లస్ పద్మారావు గారికి నమస్కారాలండి. సార్ సార్, మనం 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాము. అయినా సరే మనకి ఇంకా ఈ దళితులకి స్వాతంత్రం వచ్చినట్టు కనిపించట్లేదు, మత స్వాతంత్రం వచ్చినట్టు కనిపించడం లేదు. సో దాని గురించి కొంచెం అంటే వివక్ష అనుభవించిన రిజర్వేషన్లు ఇస్తున్నారా, లేకపోతే అనుభవించాలని రిజర్వేషన్లు ఇస్తున్నారా? మాకు కన్ఫ్యూజన్ గా ఉంది. కొద్దిగా క్లారిటీగా చెప్తారని ఫోన్ చేశానండి. రైట్ సార్, వివక్ష గురించి అంటే దళితులకు స్వాతంత్రం వచ్చిందా లేదా అన్నదాని ఆ ప్రశ్నకు కొంచెం క్లారిటీ ఇవ్వండి అంటున్నారు సార్. అంటే దళితులకు స్వాతంత్రం సపరేట్గా రావటం ఏంటి అనే ప్రశ్న కంటే ఇప్పటికి కూడా
స్వతంత్ర భారతదేశంలో మిగిలిన వాళ్ళందరికీ వచ్చిన స్వాతంత్రంతో పోలిస్తే దళితులకు ఇంకా వివక్ష, ఇంకా అణగదొక్కటం, ఇంకా వాళ్ళని డిస్క్రిమినేషన్లోనే ఉన్నారు కదా. సో దీన్ని మనం పూర్తిగా స్వాతంత్రంగా స్వీకరించవచ్చా అన్నది ప్రశ్న సార్. ఇది 100 స్వాతంత్ర భారతదేశం. ఇప్పుడు ఒక కుటుంబం ఉందండి, కుటుంబంలో భర్త పెత్తనం ఉంది, అది స్వాతంత్రం రాకముందు ఉంది. అది కాన్స్టిట్యూషన్ పురుష పెత్తనాన్ని నిరాకరిస్తుంది. అయితే ఆ పురుష పెత్తనం మెల్లమెల్లగా నిరాకరించబడుతుంది, పురుష పెత్తనం ఇంకుంది. అది ఎప్పుడు నిరాకరించబడుతుంది? స్త్రీలు విద్యావంతులై వాళ్ళకి అవకాశం ఇచ్చారు కాబట్టి ఉద్యోగులై మెల్లమెల్లగా ఆ ఏరియాలో ఎక్కువ నివారించారు. అలాగే దళితులు విద్యావంతులు అవుతున్న ఏరియాలో అది నివారించబడుతూ వస్తుంది. ఉద్యోగస్తులు, తర్వాత డెమాన్స్ట్రేషన్, విద్యావంతులు, జ్ఞానవంతులు, బోధకులు. ఇప్పుడు సపోజ్ చెప్పండి, ఇప్పుడు క్రైస్తవ మత బోధకులుగా దళితులు సుమారు లక్షల మంది హిందువులకు కూడా బైబిల్ బోధిస్తారు. అంటే ఇది ఎమాన్సిపేషన్ హక్కు వచ్చిందిగా బోధించారు. అంతకుముందు హిందూ మతంలో రిక్రూట్ అయినవాడు నీకు రిక్రూట్ అయినప్పుడు వాడు కొద్దిగా సంచలనం అవుతున్నాడు. వాడు అంతకుముందు హిందూ మతంలో ఉన్నాడు, నీకు రిక్రూట్ అవుతున్నాడు, నీ మాటలు, నీ బోధనా క్రమం, బైబిల్ యొక్క. అలాగే అంబేద్కర్ రైట్లు అవుతున్నారు, అంబేద్కర్ చైతన్యం వస్తుంది. అప్పుడు అగ్ర కులాలు వీళ్ళ మీద చేయాలని చూస్తాయి. అయితే వాడు శిక్షార్హులు, వీళ్ళు శిక్షార్హులు కాదు. ఆ దాడులు చేసేవాడు వాడు శిక్షార్హుడు, వీడు కొత్త జ్ఞానాన్ని పొందేవాడు, విద్యావంతుడేవాడు, శిక్షకు ఉండేవాడు, నూతన మతాన్ని తీసుకునేవాడు, శిక్షకు ఉండేవాడు. అది ప్రాసెస్ అండి. అవును సార్. స్వాతంత్ర పుస్తకాన్ని పొందడం అనేది ఉందిగా. ఇప్పుడు మాట్లాడే హక్కు, వీడియో టీవీ పెట్టే హక్కు. మీరు రక్షణ టీవీ వాళ్ళు టీవీ పెట్టి దశకెళ్ళారు, నేను మాట్లాడే దశలో టీవీ పెట్టే దశలో లేనుగా, టీవీని ఆర్గనైజ్ చేసే దశలో లేను, నేను మాట్లాడే దశలోనే ఉంటాను. నేను తక్కువ వాడినే కాదు. అలాగే మీరు టీవీ పెట్టే దశలో ఉన్నారు, మీ టీవీ కొంతమంది బాధ కలిగించింది, వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. అందుకు మీ టీవీ పెట్టే హక్కు మీకు పోవట్లేదుగా, సమాధానం చెప్తారు. ఇవన్నీ కూడా పాజిటివ్ అప్రోచ్ తో డాక్టర్ బిఆర్ 1980లో థామస్ గారు మన భారతదేశం వచ్చిన ఫ్యూ మెంబర్స్, ఒక 10 మెంబర్స్ క్రైస్తవ, ఇప్పుడు 10 కోట్లు అయ్యారు. ఈ 10 కోట్ల గ్రోత్ చెప్పడం, లక్షల దేవాలయాలు అంటే చర్చెస్, ఇవి ప్రజల డబ్బు వేసుకొని కట్టి. మరి హిందూ మతం రెడ్యూస్ అవుతున్నది అనేటటువంటి సంకేతం. అది రెడ్యూస్ అవుతుంది బలవంతంగా కాదు, బలవంతంగా రెడ్యూస్ అవుతా దానిలో హ్యూమనిజం ఉండేది. హ్యూమనిజం లేకపోతే ఇప్పుడు మీరు ఉన్నారు, మీలో ఏముండాలి? ప్రేమ ఉండాలి, స్నేహభావం ఉండాలి. స్నేహభావం ఉంటే మనందరి స్నేహం ఎందరూ జీవితాంతం సార్. అలాగే హిందూ మతంలో ప్రేమ, కరుణ, తగ్గింది. కానీ అంత మాత్రం క్రైస్తవ గొప్పదని చెప్పలేము. క్రైస్తవ మతం గొప్పది, క్రైస్తవులు గొప్ప. మతం తీసుకున్నవాడు కులంలోనే ఉంటాడు, మాలోడు మానవాళ్ళు పెళ్లి చేస్తున్నారు, మా దగ్గర క్రైస్తవులు పెళ్లి చేస్తున్నారు, సెవెంత్ డే చేస్తున్నారు, లోదర్ మిషన్ గా చేస్తున్నారు, బాప్టిస్టులుగా, రెడ్లు, రోమన్ క్యాథలిక్లు, అగ్రకులాలు చేస్తున్నారు, అక్కడ ఎన్జిఓ ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని లోపాలు హిందూ మతం ఒక లోపాలు తీసుకున్నారు, క్రైస్తవ అక్కడ ఒక యుద్ధం దొరుకుతుంది. అక్కడ ఇంటర్నల్ ప్రతిదానిలో ఇంటర్నల్ యుద్ధం దొరుకుతుంది. మేలు కోసం మీరు ప్రయత్నం, మేలుగా అంటే రాజ్యాంగం ఉండాలి, స్వాతంత్ర్యాన్ని ఉన్న స్వాతంత్ర్యాన్ని వేస్ట్ మైక్ పెట్టి పిల్లలు విద్య లేకుండా తెల్లారుదాం 4 పెట్టి తప్పని తప్పు. నువ్వు మైక్ లేకుండా ప్రార్థన చేసుకో, మొత్తం 10th క్లాస్ చదివాడు ఇంటర్మీడియట్ పాడవుతున్నారని ఒక్కళ్ళు చెప్పట్లేదుగా.
దక్షిణ టీవీ బోధించాలి కదా. ఉమ్, అంటే ఇన్ని ప్రతివాడు వేరే వాడి స్వాతంత్రాన్ని దెబ్బతీయాలనుకున్నప్పుడు మరి అవతల హిందూ పిల్లడు ఒకటి ఈ మైక్ వల్లే ఆ హిందూ పిల్లడు అంటే కాదు కదా. ఉమ్, అందుకు క్రైస్తవ మతం ఇప్పుడు క్రైస్తవ మతం ఉండాలి. క్రైస్తవ మతం ఉమ్, సేవ కరుణ వచ్చింది, ఎంతో మందికి మేలు చేసింది, విద్యావంతులను చేసింది, బ్లడ్ కూడా ఇచ్చింది. ఇప్పుడు ఇప్పుడు హిందూ భావజాలానికి ఘర్షణ జరుగుతుంది, క్రైస్తవ ఘర్షణ జరుగుతుంది. ఉమ్, జనరల్ క్రైస్తవ ప్రేమ కలిగిన హిందువులకు ఘర్షణ జరుగుతుంది. ఉమ్, వీళ్ళు వాళ్ళ పోటీ పడితే పోటీ పడి జాతర, వీళ్ళు వాళ్ళ పోటీ పడి కార్లు వీళ్ళు ఆడ మాకు ఈ పోటీ పోటీ ఎలా అవుతారు సార్ నేను అవును సార్, మీరు చెప్పింది నిజమే. క్రైస్తవ భావజాలం అంబేద్కర్ గారిని కూడా నిలబెట్టిందిలేండి. మనకు వేరే సమయం వచ్చినప్పుడు అంటే నేను ఇలా ఇంటర్వ్యూవర్గా కాకుండా మీతో కూర్చొని మాట్లాడేటప్పుడు మనం అవి మాట్లాడచ్చు. ఏదేమైనప్పటికీ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. ఇంకో కాల్ తీసుకుంటాను. హలో హలో, చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మీ పేరు? అన్న నేను కోడేస్తున్నాను సార్ చెప్పండి సార్. చీరాల నుంచి చెప్పండి సార్. ప్రవీణ్ అన్న నమస్కారం. నమస్కారం సార్. అన్న మన రాజ్యాంగం తూట్లు పంచుకొని మనం చూస్తూ ఉన్నాం మనం. మీ సబ్జెక్ట్ బాగుంది. అంటే బహుజనుల ఐక్యత కూడా రావాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు కష్టపడ్డారా అన్నప్పుడు నమస్కారం అన్న చెప్పే అంబేద్కర్ ఇస్తున్నా తెలుసు, గత అతకాన్ని చూస్తున్నారు అన్న కూడా. ఇప్పుడు అంబేద్కర్ రచనల గురించి మనకి ఎంతమంది తెలుసన్నా? అంబేద్కర్ రచనలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రింట్ చేయించి అన్ని హాస్టల్స్ ఇచ్చారన్న. అన్ని హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్ అన్నిటికి ఇచ్చారు. కానీ ఎస్సీ హాస్టల్లో ఉన్న ఒక ఎస్సీ అన్న వార్డు మాత్రం బయట పెట్టారు, మిగిలినన్నీ ఒక చోటు పెట్టిపోతాను అంబేద్కర్ రచనలు. నేను తెలుగు అకాడమీకి హైదరాబాద్ పోయి కనుక్కుంటే అవి బుక్స్ ప్రింట్ లేవు సార్, గవర్నమెంట్ ప్రింట్ చేస్తే ఇస్తాము అని చెప్పి అన్నారు. తెచ్చుకుంటానంటే ఓకే. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎస్సీ బాయ్స్, ఎస్సీ గర్ల్స్ హాస్టల్స్ లో చూడముల్లో మూలుగుతూ ఉన్నాయన్న అంబేద్కర్ రచనలు. అవి బయట తెప్పించి జనానికి ఏర్పాటు చేయండి అన్న. ప్రతి అంబేద్కర్ భవన్ లో, ప్రతి అంబేద్కర్ చదువుకున్న పిల్లల్లో అంబేద్కర్ ఉన్న వాళ్ళు చదవాలి అందరూ. రైట్, తెప్పించాను. షూర్ షూర్, దాని గురించి మాట్లాడదాం బ్రదర్. దాని గురించి పద్మారావు సార్ని అడుగుదాం. అంబేద్కర్ భవన్ లో పెట్టాలా? పద్మారావు సార్ని అడుగుదామండి. సార్ ప్రశ్న ఏంటంటే సార్, అంబేద్కర్ రాసిన రచనల గురించి మనం మాట్లాడుకున్నాం ఇంతవరకు. ఆ రచనలు కొన్ని ఎస్సీ గురుకులాల్లో లేకపోతే ఎస్టీ గురుకులాల్లో బాయ్స్ గర్ల్స్ హాస్టల్లో అక్కడక్కడ కనిపిస్తున్నాయి. కానీ చదువుకోవటానికి ప్రజలకు ఒక కరిక్యులం రూపంలో, ఒక సిలబస్ రూపంలో రాజ్యాంగకర్త యొక్క ఆలోచనలు మనం తీసుకుని వెళ్తే బాగుంటుంది. అంటే ఢిల్లీలో, అంటే ఈ ప్రశ్న అడిగిన వ్యక్తి అడగలేదు, నేను అడుగుతున్నాను. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు సిలబస్లో 9th క్లాస్ 10th క్లాస్ సిలబస్లో అంబేద్కర్ రచనలు పెట్టారు. సో మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు కాల్ చేసినటువంటి కాలర్ ఏమడుగుతున్నారంటే, కనీసం ఎస్సీ హాస్టల్లో, బాయ్స్ గర్ల్స్ హాస్టల్లో ఉన్న వాటిని బయటికి తీసుకొచ్చి అందరికీ అన్ని హాస్టల్స్కు అవి వెళ్ళాలి అని అంటున్నారు. అసలు ఎస్సీలకు మాత్రమే అంబేద్కర్ గారు, ఎస్టీలకు మాత్రమే అంబేద్కర్ గారు, ఓబీసీలకు మాత్రమే అంబేద్కర్ గారు అన్న భావజాలం ఎలా వచ్చింది? ఇది కూడా ఒక సామూహిక లేబులింగ్ కాదంటారా? అంటే ఏం లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వీళ్ళందరికీ విద్య లేని విద్య ద్వారా వీళ్ళు పైకి వస్తారని అంబేద్కర్ చెప్పాడు. అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలకు బలంగా వెళ్తే చదివినోడు ఉద్యోగం కావాలంటాడు, ఉద్యోగం వచ్చినోడు మాకు రాయితీలు కావాలంటారని అగ్ర కులాల పాలక వర్గం వీళ్ళున్నంత వరకు అంబేద్కర్ చదవకుండా చూడాలని చూస్తుంది. అందుకే మనకి టెక్స్ట్ బుక్ లుగా కలెక్టర్ గారు వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చాడు. ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ ఇన్విటేషన్ కోసం వస్తే కూడా మనం ఇక్కడ అంబేద్కర్ జీవిత చరిత్ర పెట్టాలి
ముఖ్యమంత్రి గారికి కూడా అనేక లెటర్లు రాశాం, ప్రధానమంత్రికి రాశాం. ఉమ్, కేజ్రీవాల్ డిఫరెంట్ గా ఈ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన కొంత సెక్యులర్ లెవెల్లో అంబేద్కర్ జీవిత పాఠశాల పెట్టాడు, జీవిత చరిత్ర పెట్టాడు. ఉమ్, అయితే నేను కూడా ఆయనకి నిన్న కలెక్టర్ గారికి మంత్రి గారికి కూడా పుస్తకం ఇచ్చాను. అంబేద్కర్ జీవితం ₹100 ప్రతి దీన్ని తీసుకెళ్ళండి, వాళ్ళకి తెలుస్తుంది ఎలా చదువుకోవాలి, ఎలా పైకి వెళ్ళాలి, ఎలా కుమారులు ఉన్నాడు, రేట్లు మందు ఇతర వ్యసనాలు లేకుండా వాళ్ళు ఎలా ఎదుగుతారు తెలుస్తుంది, మీరు తీసుకెళ్ళాలని చెప్పారు. ఉమ్, అది జరుగుతాయి అంటే కష్టం. మన రాజ్యాలు వచ్చే వరకు మన ప్రవక్తను మనం ప్రచారం చేసుకుంటాం, ఉమ్, వేరే ప్రవక్తను వాళ్ళు ప్రచారం జరిగింది. ఉమ్. అందుకు ప్రజలే ఇది 1,00,000 కాపీ సార్ నా ప్రశ్నే అదే సార్ పద్మారావు గారు. ఇది ఏం చెప్పాను నేను, సార్ ఇది మీరు ప్రతి చర్చిలో పంచండి అని చెప్పాను. సరే, ప్రభుత్వం సంగతి వదిలిపెట్టారు. ఉమ్, 10,000 కాపీలు ఉమ్, ₹100 ఉమ్. మీకు ఛార్జ్ మనకు 90 దాకా. సార్ పద్మారావు గారు సార్ ఒక చిన్న ప్రశ్న సార్. టీవీ చేయలా, ఉమ్, బైబుల్ పంచారు కానీ పంచలా. ఉమ్, బైబుల్ లేవా దేశంలో? ఉమ్, కోట్ల బైబుల్ ఉన్నాయి, సిల్క్ బైబుల్ కూడా ఉన్నాయి. ఉమ్, కానీ బైబుల్ వాళ్ళకి ఇచ్చే చెప్పే వాక్యములు అంబేద్కర్ జీవితం ఆధునిక కాలంలో కానీ విద్యా సోపానంగా ఎక్కడా మిగిలిన అగ్రవర్ణాల్లో అయ్యా మానవుల మనిషి రావాలంటే ఈ 100 పేజీ చదవాలి. ఉమ్, నేనేం చెప్పాను ఆయన సార్ కన్హర్ గారికి ఏం చెప్పాను, ఫస్ట్ ప్రాజెక్ట్ గా 100 పుస్తకాలు ఒక చర్చిలో పంచండి అని చెప్పాను. ఉమ్, చేయటేగా, ఉమ్, రాజ్యం లాంటిదేగా మీది, ఉమ్, ఎందుకు చేయలేదు ఉమ్, అంటే అంబేద్కర్ మీద మైనారిటీ మతాలకు కూడా అవగాహన లేదు ఉమ్, అని మనం వాళ్ళు పోగొట్టుకోగా. ఉమ్, క్రైస్తవులు ఎందుకు పోగొట్టుకుంటాం? ఉమ్, క్రైస్తవ ఉద్యమం అనేటటువంటి ఉద్యమాన్ని పోగొట్టుకోం. ఉమ్, క్రైస్తవ మతం ఉంటే చదవకూడదు, ఉమ్, బాగుంటే డిబేట్ చేస్తాం. ఉమ్. రామాయణ భారత రాజ్యాంగం సార్ ప్రశ్న అలాగే ఉండిపోయింది సార్. ఇంకా మన ప్రవక్తను మనం ప్రచారం చేసుకోవాలి అని అంటున్నారు కదా. మన ప్రవక్త మన ప్రవక్త ఏంటండి? భారతదేశం మొత్తానికి ప్రవక్త కదా. మన మేధావి ఎలా? భారతదేశం మొత్తానికి మేధావి కదా. ఆ బ్రాండ్ ఎందుకే లేకపోతున్నాం? ఎస్సీ ప్రిడామినెంట్, తర్వాత ఎస్టీలు, అగ్ర కులాలు. ఉమ్, ఈ తమను తాము బైబుల్తో ఎందుకు పెట్టలేదు? స్టేట్ స్వభావం ఉంది, ఉమ్. స్టేట్కి ఒక స్వభావం. సార్ బైబిల్ చదివిన వాళ్ళు అంబేద్కర్ని ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటారు సార్. స్టేట్కి ఒక స్వభావం అర్థం చేసుకుంటారు. రైట్. ఎందుకంటే వస్తే భూములు పోతాయి, కులాలు పోతాయి, వాళ్ళు నెగిటివ్. కానీ మతం ఎస్సీలు ఎంతో రిజర్వేషన్ వాళ్ళు క్రైస్తవుస్తుంటే అంబేద్కర్ బుక్ ఎందుకు ఇవ్వట్లేదు మీరు? ఇస్తారు సార్, ఎందుకు ఇవ్వరు? అలా ఎందుకు అనుకుంటున్నారు మీరు? తప్పకుండా ఇస్తారు, ఎందుకు ఇవ్వరు? అలా అంబేద్కర్ వాల్యూమ్స్ అన్ని చదవకుండానే ఉంటారా? జగన్మోహన్ రెడ్డి గారు పోరాడగా ఒక 700 కోట్ల విజయవాడలో అంబేద్కర్ విగ్రహం 125 శాంక్షన్ చేసి పోరాడగా ఒక 200 కోట్లు ఇచ్చేసి, అదే మేము పోరాడితే క్రైస్తవులు అంబేద్కర్ బుక్ చర్చలకు వస్తారా? ప్రభుత్వంతో పోరాడాలి, ప్రజలను కలుపుకుని వెళ్ళాలి కదా. అందుకేనేమో బహుశా మనం ప్రజలను విడదీస్తున్నామేమో. ప్రభుత్వం చేసింది కానీ క్రైస్తవ మతం చేయట్లేదు. క్రైస్తవ మతం ఏంటి సార్? దళితులేగా క్రైస్తవులు కూడా. విడదీస్తున్నారు ఎందుకు? దళితులేగా క్రైస్తవులు కూడా మీతో కలిసే ఉన్నారు. క్రైస్తవ మతం అంటే ఏంటి మరి? ఇంకో కాల్ తీసుకుంటాను సార్, ఇంకో కాల్ తీసుకుంటున్నాను. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు అతను.
ఒక కాల్ తీసుకుంటాను సార్. హలో హలో, చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేశారు? హలో హలో చెప్పండి, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు, మీ పేరేంటి? సార్ మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. నాకు వినిపిస్తోంది, చెప్పండి. మీరు మీ పేరేంటి? వినపడుతుందా సార్ మీకు? వినిపిస్తోంది సార్, చెప్పండి. ఓకే సార్, మాట్లాడమంటారా? మాట్లాడండి. సార్, ముందుగా ప్రవీణ్ గారికి, తర్వాత మనతో పద్మారావు గారికి, హేమలత మేడం గారికి నా తరపు నుంచి చాలా అభినందనలు. హేమలత మేడం రాలేదండి, పద్మారావు సార్ గారు ఉన్నారు, చెప్పండి. అనేది చర్చనీయాంశమే వాస్తవంగా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాజికంగా కానీ ఏ రకంగా చూసినా, చట్టసభల్లో కూడా చూసినా, ప్రతి దాన్ని కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఉంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బహుజనులు కూడా ఏకీకృతం కావాలి అని అంటే కూడా చాలా కష్టపడాలి, చాలా పనిచేస్తూ ముందుకు వెళ్తే అది ఈ రోజు కాకపోతే ఇంత ముందు రోజుకైనా సరే అది సాధ్యం అవుతూ ఉంటుంది. నేను వాస్తవంగా పద్మారావు గారి స్పీచెస్ చాలా వింటుంటాను రెగ్యులర్ గా కూడా, కానీ అవి విన్నప్పుడు ఇన్స్పైర్ అవుతున్నాయి, అవి పబ్లిక్ రీచ్ కావడం లేదు. తర్వాత రాజ్యాంగం మీద పూర్తిగా అవేర్నెస్ అనేది ఎవరికి కూడా పబ్లిక్ లోకి వెళ్ళలేకపోతున్నారు. ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తున్నప్పుడు, లేదంటే ఎవరైనా ఏదైనప్పుడు మనకు ఒక రైట్ ఉంది దాన్ని ఎదుర్కోవడానికి అన్న సంగతి కూడా తెలియకుండా ఏదో ప్రశ్నించగానే మేము సరేనే మేము ఇంకో పని వెళ్ళిపోతామని తప్పించుకొని పోయే అలా ఉన్నంత వరకు కూడా రాజ్యాంగానికి తూట్లు పడుతుంటాయని మనం అనుకోవచ్చు. సరే సార్, సరే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ భావన నేను కమ్యూనికేట్ చేస్తాను సార్ పద్మారావు గారికి. సార్ పద్మారావు గారు, సార్ మీరు ఏదో చెప్తున్నారు, ఈ కాల్ వస్తే నేను మధ్యలో ఆపాను, చెప్పండి సార్. ఏం లేదండి, ఇప్పుడు మన ముందున్న అంశం ఏంటంటే సార్, మనకి క్రైస్తవ మతం ఎంతో మేలు చేసింది. అవును సార్. మనం దేవాలయాల్లోనే రానివ్వకపోతే మనకు ఒక దేవాలయం, విద్యాలయం రానివ్వకపోతే మనకు ఒక విద్యాలయం, మనకు శుభ్రతగా లేకపోతే మనకు శుభ్రత, మనకు మంచి వాక్యాలు రాకపోతే మనకు మంచి వాక్యాలు. ఇవి అంబేద్కర్ రాకముందే మనకి ఇచ్చారు. అవును సార్. అంబేద్కర్ 1932లో వచ్చాడు, అప్పటికే క్రైస్తవ అంబేద్కర్ గారికి కూడా క్రైస్తవ సమాజమే ఇచ్చింది సార్. నో ప్రాబ్లం. అవును సార్, దాన్ని ఎవరు కాదనరు, ఎవరు కాదనేది నెగిటివ్ కాదు. అవును సార్. క్రైస్తవ మతం విస్తృతి చెందే కొద్దీ అది హిందూయిజ్ అవడం వల్ల అంబేద్కర్ చదవడాన్ని కూడా నిరాకరిస్తున్నారు. ఇప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ ని ప్రపంచం అంతా చదువుతుంది, ఎమాన్సిపేటర్స్ వాళ్ళు కొత్త జ్ఞానం తీసుకొచ్చారు. బైబుల్తో పాటు మనకి ఇప్పుడు ఏ దేశంలో బతుకుతున్నామో ఆ కొత్త జ్ఞానం కావాలి, దాన్ని ఎమాన్సిపేట్ చేసి రాజ్యాంగం రచించిన వాడు ఎవరు? అంబేద్కర్. మరి క్రైస్తవుల యొక్క అంటే స్టేట్ గురించి వదులుదాం. ఇప్పుడు మోడీ గారు అంబేద్కర్ ని ఎలా పంచుతాడు? ఆయన ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త, జీవితం అర్పించాడు. ఆర్ఎస్ఎస్ అనే దానికి ఆయన జీవితం అర్పించాడు. ఆయన రేపు దిగినా ఆర్ఎస్ఎస్ కోసం దిగటమే. కేవలం ప్రధానమంత్రిగా వ్యవహరిస్తే ఆయన ఎందుకు దిగుతాడు? ఆ మాత్రం తెలివి లేనుడా? ఆయన కొన్ని నమ్మకాలు ఉన్నాయి, ఆ నమ్మకాల వల్ల పాపం ఆయన దిగొచ్చు. నేననేస్తుందండి, ఈ రోజున మన టీవీలు ప్రమోట్ చేయాల్సిన థాట్స్ ఏంటంటే నెగిటివ్ థాట్స్ కాదు. నెగిటివ్ గా ఉన్నవాడు వాడి భావ ప్రచారాన్ని వాడు చేసుకుంటాడు. మన భావ ప్రచారం ఏంటంటే మనం క్రైస్తవ మతం విస్తృతి చెందడానికి అవకాశం ఇచ్చిన రాజ్యాంగ సూత్రాలు తీసుకొచ్చిన వాడు అంబేద్కర్. 2, అస్పృశ్యులారా మీరు హిందూ మతం వేడండి, మీరు హిందూ మతం వేడండి, మిమ్మల్ని కుక్కలుగా బానిసలుగా అంటరాని వాళ్ళుగా మూతికి ముంత కట్టే ఆ మతంలో వద్దు, మీరు దేనిలోకైనా వెళ్ళండి, బౌద్ధులకు వెళ్ళండి, దేనిలోకైనా వెళ్ళండి. సరే నేను బౌద్ధాన్ని స్వీకరిస్తాను, మీరు మైనారిటీ అనే స్లోగన్ వల్ల కదా విస్తృతి చెందింది. మరి అంబేద్కర్ జీవిత చరిత్రకు ఎంతమంది క్రైస్తవులకు వచ్చు అనేది ఇప్పుడు మనం కొంచెం ప్రమోట్ చేద్దాం. ఆ జీవిత చరిత్ర వస్తే మనకు జరిగే నష్టం ఏముంది? అవును సార్, పాజిటివ్గా ఇప్పుడు పాజిటివ్గా చెప్పారు సార్, ఇప్పుడు పాజిటివ్గా చెప్పారు.
అది నేను స్వాగతిస్తున్నాను సార్ మీ పాజిటివ్ యాటిట్యూడ్ని. సో పాజిటివ్ ఇప్పుడు అంబేద్కరైట్లు క్రైస్తవులు ఏకమవుతారు కదా. అవును సార్. ఇప్పుడు ముస్లింలు కూడా అంబేద్కర్ చదివితే అందరం ఏకమవుతాం కదా. ఇప్పుడు రాజ్యాధికార భావన వచ్చింది కదా. అంబేద్కర్ మన క్రైస్తవులు ఏమన్నారు, మనకు పరలోక రాజ్యం ఉంది అన్న. పరలోక రాజ్యమే కాదు, ఇహలోకంలో కూడా రాజ్యం ఉంటేనే పరలోకానికి వెళ్ళే రాజ్య శిబిరాలు బతుకుతాయి. మనకు రాజ్యం ఉంటే కదా రేపు చర్చి బతికేది. ఇతర రాజ్యాలు బలంగా ఉంటే వేరే మతాలన్నీ కూలిపోయినాయి కదా. బౌద్ధాన్ని తాలిబాన్లు కూల్చేయలేదా, క్రైస్తవ సంఘాల మీద దాడి జరగలేదా? అవును సార్. మనం మన రాజ్యాన్ని నిర్మించుకోవాలి. ఇహలోకంలో కూడా ఇహలోకంలో నువ్వు రాజ్యానికి వెళ్తానన్నప్పుడు వెళ్ళు, ఇక్కడ నువ్వు వెళ్ళడానికి ఎవరు అభ్యంతరం చెప్పలేదు, అది విశ్వాసం. అవును సార్. కానీ ఇహలోకంలో రాజ్యం కావాలంటే చైతన్యం కావాలి కదా. అవును, కరెక్ట్ గా కావాలి సార్. అవును సార్. సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి. అంబేద్కర్ చదవాలి, అంబేద్కర్ రాజకీయాలని. అవునండి, రక్షణ. అవును సార్. అంబేద్కర్ 100 పేజీలు 50 పేజీలు 100 రూపాయలే పెట్టి అప్పుడు అంబేద్కర్ బుద్ధుడు అని మనం రాసాం. అంటే ఇవి ఎందుకు మనం అమ్మడానికి కాదు, ఇవి భావజాలం వెళ్ళాలి ప్రజల్లోకి ఆ సిద్ధాంతము భావజాలం వెళ్ళాలి. ఆ హక్కులు తెలుస్తాయి. అవును సార్. ఇంకో కాల్ తీసుకుంటాను సార్. హలో, ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎవరో కాల్ చేశారు సార్, తీసుకుందామని. హలో, అతనిలో స్ట్రెంత్ వస్తుంది. చెప్పండి సార్. హక్కులు తెలిసినప్పుడు స్ట్రెంత్ వస్తుంది, బలం వస్తుంది. అవును సార్. ఆ బలం వల్ల అవునండి, రక్షణ టీవీ నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో చెప్పండి. హలో, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రక్షణ టీవీ అనండి. అవునండి, రక్షణ టీవీ. హలో, అది బహుశా ఇంటర్నేషనల్ కాల్ సార్, అది దానివల్ల వాళ్ళకు కొంచెం డిలేగా వెళ్తున్నట్లుంది సార్. సో తప్పకుండా సార్, రక్షణ టీవీ ప్లాట్ఫామ్ నుంచి మాత్రం మేము ప్రతి వారం కూడా, మీరు అంటే బహుశా కొంచెం తక్కువగా చూసినట్లున్నారు, ప్రతి వారం కూడా అంబేద్కర్ భావజాలాన్ని, అంబేద్కరిజంను, కొంతమంది బహుజనుల్లో ఎవరైతే నాయకులుగా ఉన్నారో వారిని పిలుస్తూ ఉంటాము. రక్షణ టీవీ అని కాదు. అవునులేండి సార్. ఇన్స్టిట్యూషనే నిర్ణయం తీసుకోవాలా. అవును సార్. మనం రక్షించుకోవాలంటే మనం ఏం చేయాలి? రక్షణ వ్యవస్థ రాజ్యాంగమే కదా. మనం లీగల్ ఫైట్ చేస్తుంది రాజ్యాంగ సూత్రాలతోనే కదా. అసలు రాజ్యాంగం రాసినని తెలిస్తే మళ్ళీ బలం ఉండదు. అవును సార్, కరెక్టే సార్. అలా పాజిటివ్గా మనం అప్రోచ్ అయితే తప్పకుండా మంచి రిజల్ట్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను సార్. మీరు అన్నట్టుగా చెప్పండి. 75 సంవత్సరాల స్వాతంత్ర్యం ఈ రోజున పాజిటివ్ గా మనం చూస్తే, 2 వీలర్స్ అంబేద్కర్ ఉన్నప్పుడు మోటార్ బైక్ అనే దాన్ని ఇంతగా చూసిన వాడు ప్రతి ఒక్కరి దగ్గర 2 వీలర్. 4 వీలర్ అనేది సినిమాల్లో తప్పచ్చబడిన వాళ్ళు 4 వీలర్ కూడా వాడుతున్నారు. కొంతమంది కార్లు కూడా. అంటే ఈ ఉండటం గొప్పని కాదు, ఇట్స్ గ్రోన్ అప్ పాజిటివ్ గా. వరల్డ్ బ్యాంకు ప్రపంచం అంతా వస్తువులు కొను, నువ్వు కూడా ఈక్వల్ గా ఉండు అని నీ ఎంటబడుతున్నాయి. అవును సార్. ఈ ఎంటబడటం వల్ల ప్రపంచ మార్పులన్నీ అంబేద్కర్ తెచ్చింది కాదా. అంబేద్కర్, జాన్ డూయి, సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్, ప్రపంచ ప్రవక్తలంతా మానవుల్ని ఈక్వల్ చేయాలనేగా ఇవన్నీ తెచ్చింది. కొంతమంది ఎదిరిస్తానే ఉంటారు, వాడు కూడా మోటార్ బైక్ మీద వెళ్ళటం ఏందని కొనాలన్నారు. ఇప్పుడు మోటార్ బైకులు పెరిగిపోయి, కారులో వాళ్ళు తిరుగుతున్నారని అన్నారు. ఇప్పుడు కార్లు పెరిగిపోయింది. 2వ అంతస్తులో ఉంటామని అన్నారు. ఇప్పుడు 2వ అంతస్తులో ఎక్కువ మందే ఉంటున్నారు. చర్చి పాకలో ఉండే మేము చిన్నప్పుడు, ఇప్పుడు చర్చి కూడా గ్రెనైట్ స్టోన్ తో కట్టుకుంటున్నారు. దేదిక్ విమానం లైట్ తో ఉంటున్నారు. ద్రాక్ష రసం, రొట్టి, వాళ్ళు దద్దోజనాలు, చక్కెర పొంగలు, చిట్టికాయ తోడియాలు పెట్టి ద్రాక్ష రసం సార్. ఇవన్నీ అభివృద్ధి కాదు. నువ్వు ఏ దేశంలో బతుకుతున్నావో, ఏ చట్టాల్లో బతుకుతున్నావో, ఏ దేశంలో నువ్వు
ఎమాన్సిపేషన్స్ ఏ పీరియడ్ లో పొందావో అది తెలుసుకోవడం. అది తెలుసుకోకుండా పుట్టి మరణించి ప్రభావం పుట్టినామని మట్టిగా తుండుగంటే నీ నామవాచకం ఎలా మళ్ళీ పునర్జీవనం అవుద్ది? అవును సార్. సార్ రిలవెంట్ కాల్ ఇంకొకటి ఉంది, తీసుకుంటాను సార్. హలో సార్, నమస్తే, చెప్పండి సార్. గుంటూరు నుంచి చెప్పండి సార్. ఇప్పుడు సార్ ఏమంటున్నారంటే, పద్మారావు గారికి నమస్కారం సార్ ఏమంటున్నారంటే మార్పు రావడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది అనేది ఒక విషయం నాకు సార్ చెప్పిన దాంట్లో అర్థమవుతుంది. మరి ప్రైవేటీకరణతో ఉద్యోగాలు రాకుండా చేస్తే అంబేద్కర్ గారి ఆశయాలకు తూట్లు పడుతున్నట్టే కదా ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, భారతదేశంలో అసలు ఈ మతానికి ఈ కులాన్ని ఇచ్చిన ఈ మతం భారతదేశంగా కాదా అనేది కూడా మనకు స్పష్టం ఇచ్చినప్పుడు అంబేద్కర్ భావజాలాన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని నా ఉద్దేశం సార్. ఈ రెండింటి మీద మీరు స్పష్టత ఇస్తే మీ దగ్గర నుంచి స్పష్టత కోరుతుంది. సరే సార్, అలాగేనండి. మొదటి ప్రశ్న అయితే చాలా స్పష్టంగా అడిగారు. రెండో ప్రశ్న, అంబేద్కర్ భావజాలాన్ని అందరి దగ్గరికి తీసుకెళ్ళటానికి ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుతున్నారా? అవును సార్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, భారతదేశంలో ఈ కులాన్ని స్థాపించిన మతం ఏదైతే ఉన్నదో అది అసలు భారతదేశ మతమా కాదా? భారతదేశ మతమా కాదా అంటారా? పుట్టిందా కాదా? రైట్ సార్. పద్మారావు గారు, సార్ ప్రశ్న ఏంటంటే, సార్ పద్మారావు గారు చెప్పండి సార్, మొదటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు అంబేద్కర్ గారు వేసిన మందు పనిచేస్తోంది, 90 సంవత్సరాలైంది, ఇంకొంచెం కొద్ది దినాల్లో మనకు ఇంకొంచెం స్పష్టత లేకపోతే ఇంకొంచెం దీని నుంచి విరుగుడు అనేది ఇంకా పనిచేయడం అనేది జరుగుతుంది అని మీరు చెప్పారు కదా. దానికి కాలర్ అడిగిన ప్రశ్న ఏంటంటే, సార్ ఇప్పుడు రాబోయే రోజుల్లో అన్ని రంగాలను ప్రైవేటీకరణ చేసి విద్యతో సహా అన్ని రంగాలను ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతానికి తూట్లు పొడిచినట్లుగానే ఉంది కదా. అలాంటి సమయంలో దీన్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి? ఈ స్వాతంత్రాన్ని, విద్యకు సంబంధించిన స్వాతంత్రం, అలాగే ఉపాధికి సంబంధించిన స్వాతంత్రం ఎలా కాపాడుకోవాలి అన్నది మొదటి ప్రశ్న సార్. రెండో ప్రశ్న, భారతదేశంలో ఈ కుల వ్యవస్థను నాటినటువంటి మతం ఏదైతే ఉందో దాన్ని విదేశీ మతంగా ఎందుకు చూపించలేకపోతున్నాం, ఈ భావజాలాన్ని ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నాం అనేది ప్రశ్న సార్. చెప్పండి సార్. సార్ డిస్కనెక్ట్ అయ్యారా సార్? నా వాయిస్ వస్తుందా సార్? ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ అవును సార్, అవును సార్, పెరుగుతున్నాయి. అయితే భారతదేశంలో ఈ రెండే ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రులు నిర్ణయిస్తున్నారు. ఈ రెండు పెట్టుకున్న వాళ్ళు ఈ ప్రధానమంత్రులు ముఖ్యం, వాళ్ళు ద్వితీయులు కాదు, వీళ్ళే ప్రథములు. కార్పొరేటే ప్రథమం, వాళ్ళు ద్వితీయులు. అయితే దీన్ని జయించాలంటే అంబేద్కర్ ఏం చెప్పాడు? మీ ఓటు మీరు వేసుకోండి, బహుజన రాజ్యాన్ని స్థాపించుకోండి, పబ్లిక్ సెక్టర్ డెవలప్ చేసుకోండి, ప్రభుత్వం అనేది మీ చేతుల్లో పెట్టి, అప్పుడు ప్రైవేట్ వాడు కూడా మీకు బానిసగా ఉంది అని చెప్పాడు. అయితే మనోళ్ళు ఏంటి, ఓటు అమ్ముకుంటున్నారు. క్రైస్తవులు అయ్యో మా క్రైస్తవుడు జగన్మోహన్ రెడ్డి గారిని వేస్తున్నారు, హిందువులు మా పొడి హిందూ అని వేస్తున్నారు, మా విజయన్ మార్క్సిస్ట్ అని వేస్తున్నారు, మా బెనర్జీ, మమతా బెనర్జీ మా బెనర్జీలు ఎక్కువ అని, అది క్యాస్ట్ రిలీజియన్ ఇంపాక్ట్ తో ఓటు పడుతుంది. అలా కాకుండా ఎస్టీ ఎస్సీ బీసీలు మైనారిటీలు కానీ ఓటు వేసుకొని తమ రాజ్యం తెచ్చుకుంటే ఈ ప్రైవేటైజేషన్ వాళ్ళు తాకట్టు బెటరు. ఎందుకు బెటర్ అంటే వాళ్ళకి జాబులు కావాలి, వాళ్ళు చదువుకున్న వాడి కల్లా జాబు కావాలి, అందుకు వాళ్ళు పెట్టరు. ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ వచ్చింది ఇక్కడ యూపీలో, వాళ్ళు ప్రైవేటైజేషన్ ఎంకరేజ్ చేయలేదుగా మాయావతి అంటారు. అందుకు నేను చెప్పేది ఏంటంటే, మన రాజ్యం కోసం పోరాడాలంటే ముందు అంబేద్కర్ అర్థం కాదు సార్. అంబేద్కర్ అర్థమైన బహుజన్ సమాజ్ పార్టీ కూడా బ్రాహ్మణులకి అందరికి టికెట్లు ఇస్తుంది కదా సార్. టికెట్లు ఇవ్వడం వేరు, వాళ్ళ సిద్ధాంతంలో ఏంటంటే జనాభా నిష్పత్తి, సిద్ధాంతమే తెలియని వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు అనేదే కదా ప్రశ్న. ముందు రాజ్యాధికారానికి సంబంధించి గేమ్ ఒకటి ఉంటుంది. ఆ గేమ్ లో ఏంటంటే జనాభా నిష్పత్తిని బట్టి సీట్లు, అగ్రకులాలకు కూడా. సో అవతల వాళ్ళు గేమ్ ఆడితే కరెక్ట్ కాదు, మనం గేమ్ ఆడితే కరెక్ట్ అంటారా?
గేమ్ గురించి కాదు, అసలు సిద్ధాంతంలోనే ఆయన పెట్టుకున్న సిద్ధాంతంలో అగ్రకులాలు కూడా మా పార్టీలోకి రండి, మేమే సీట్లు ఇస్తాం, మా దగ్గరికి వెళ్ళండి, మీకు కావాల్సిన ప్రాధాన్యమే ఇస్తాం, మీకు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాం అని సీట్లు వాళ్ళ జనాభా ఎక్కువ ఉంది అక్కడ ఇచ్చారు. అయితే రాజ్యం యొక్క పాలన అంతా ఎవరు చేశారు? 18 లక్షల ఎకరాల భూమి పెంచారు, అంబేద్కర్ పార్క్ నిర్ణయించారు, వీళ్ళు ఎవరిని ప్రైవేటైజేషన్ వాళ్ళని ఎవరిని రానివ్వలేదు. మాయావతి ఉన్నప్పుడు అంటే మన రాజ్యం మాయావతి ఒక్కటే కాదు, మాయావతిలో కూడా సంస్కరణలు తేవాలి. అంబేద్కర్ లైన్ అదొక పెద్ద డిస్కషన్ అండి, కూడా సంస్కరణలు తేవాలి బెటర్ అంటే. అంబేద్కర్ లైన్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనే ఏకమై రాజ్యం తెచ్చుకుంటే ప్రైవేటైజేషన్ వెళ్దు. ఇక రెండో పాయింట్, అసలు ప్రైవేటైజేషన్ ₹1 సంపాదించిన ఎస్సీ 10 మందికి జాబ్ కల్పించదు. క్రైస్తవ మతం పెట్టిన స్కూల్సే గాని మళ్ళీ వీళ్ళు నలుగురు కలిసి ట్రస్టులుగా ఏర్పడి స్కూల్స్ పెట్టట్లా, ఫ్యాక్టరీలు పెట్టట్లా. మరి నీకు డబ్బు పోగైంది, నువ్వేం చేయాలి? ఉపాధి కల్పించాలి కదా. ప్రైవేటైజేషన్ లో కూడా వెళ్ళాలి. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఫెయిల్ అవుతున్నప్పుడు ఎక్కువ డబ్బు తీసుకొని తక్కువ పని చేస్తున్నారు అనుకోండి, అప్పుడు వాడు ఏం చేస్తాడు? ఇన్స్టిట్యూషన్ ని నా దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకొని తక్కువ పని చేస్తున్నారని వేరే వాడికి అప్పచెప్తాడు. వాడికి తక్కువ డబ్బులతో ఎక్కువ పని చేస్తున్నారు, మనకి ఎక్కువ డబ్బులతో తక్కువ పని చేస్తారు. టీచర్లు ఉన్నారు, 90,000 ఇస్తారు, మరి 4 క్లాసులే చెప్పు. వాడు ప్రైవేట్ వాడు ఏం చేస్తున్నాడు? వాడు 30,000 ఇచ్చి 6 క్లాసులు చెప్పు. అందుకు ప్రైవేటైజేషన్ అనేది కొన్ని అనివార్యతలు సృష్టిస్తారు. వీడు పని చేయట్లేదు, ప్రభుత్వంలో అలసత్వం ఉన్నాడు, ప్రభుత్వం అయితే పని చేయడు అని సృష్టిస్తారు. అవి కూడా వస్తాయి. అప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు ఇన్స్టిట్యూషనలైజ్ అవ్వాలి. ఇప్పుడు మన దళితుల్లో ఎస్సీ ఎస్టీ బీసీల్లో కోటీశ్వరులు చాలా 100 మంది దాకా ఉన్నారు అనుకో. ఈ 100 మంది ఏమైనా చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టారా? 10 మంది గుర్తులు కల్పించారా? షేర్ మార్కెట్లకు వెళ్తాం, వీటికి వెళ్తాం. అగ్రకులాలను అనుసరిస్తున్నారు కానీ వీడు ఉపాధి వీడు స్టేట్, ఎవ్రీ పర్సన్ ఈ స్టేటెడ్. ఇప్పుడు మీరున్నారు, ఒక రక్షణ అనేటటువంటి ఒక వ్యవస్థని రక్షణ టీవీ అని పెట్టారు, 20 మందికి ఉపాధి కల్పిస్తారు, యాంకర్లు, కెమెరామెన్లు, అందరికి. మీ తంటాలు మీరు పడుతున్నారు కానీ 20 మంది జీవిస్తున్నారుగా. ఆ ఇన్స్టిట్యూషనలైజ్, ఇది ప్రైవేట్ సంస్థ ఇది. మరి ఆ ఇన్స్టిట్యూషనలైజ్ నేచర్ రిటైర్డ్ అయిన వాడికి రావట్లే. వాడు ₹1,00,00,000 దగ్గర 90 లక్షల దాకా ఫండ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఇది రిటైర్డ్ అయినప్పుడు. ఆ 90 లక్షలు ఏం చేస్తున్నాడు? పిల్లలకి ఇచ్చేస్తాడు, లేదు తనకి అందించుకుంటున్నాడు. ఇట్లా కాకుండా ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఇన్స్టిట్యూట్. ప్రతి మనిషి ఒక ఇన్స్టిట్యూషన్ అవడానికి రాజ్యాంగం హక్కు ఇచ్చింది. నువ్వు చిన్న ఫ్యాక్టరీ పెట్టుకో, స్కూల్ పెట్టుకో, నీకు హక్కు ఇచ్చింది. అర్థం కదా? అవును సార్. ప్రైవేటైజేషన్ ఆపలేరు. ఎందుకు ఆపలేరు అంటే పబ్లిక్ సెక్టార్ లో అలసత్వం పెరిగింది. పబ్లిక్ సెక్టార్ లో అలసత్వం పెరిగిన కాదు చూపిస్తాడు వాడు. ఇదిగో పబ్లిక్ సెక్టార్ లో పని సరిగ్గా చేయట్లేదు, ఇదిగో నేను నా దగ్గర పని చేయట్లేదు, మున్సిపాలిటీ నా దగ్గర పని చేయట్లేదు, నేను వేరే వాడికి తప్పు నువ్వు పని చేస్తున్నావు అంటాడు. ఇక్కడ రేపు విద్యుత్ నా దగ్గర నువ్వు బిఎస్ఎన్ఎల్ ఏమైంది? మీరు నా దగ్గర పని చేయట్లేదు, మీరు అదాని గ్రూప్ కే పని చేస్తారు, నా దగ్గర చేయట్లేదు, ఇదిగో ఈ గుడ్ విల్ తీసుకొని వెళ్ళిపో. వాడెవడో పెట్టుకొని పని చేయించుకుంటాడు, నువ్వు దగ్గర 1,20,000 తీసుకునేవాడివి, నువ్వు 5 గంటల పై వాడు అలా చూపిస్తాడు. పబ్లిక్ సెక్టర్ లో అలసత్వం వచ్చి నాకేమైంది? ఏది పెరుగుతుంది? అవునులేండి, ప్రైవేట్. క్రైస్తవ మతం అంతా ప్రైవేటైజేషన్, ప్రైవేటైజేషన్ వచ్చింది ఫస్ట్. అది ఏం చేసి క్లిక్ అయింది. క్లిక్ అయిన గవర్నమెంట్ తీసుకుంది. ఏసీ కాలేజ్ ముందు వీళ్ళే పెట్టారు, జీతాలు వీళ్ళే ఇచ్చారు. తర్వాత ఎయిడెడ్ కాలేజీగా వచ్చింది. ఏమంటారు? మరి ఏ కాలేజీ కంటే కూడా ఏసీ కాలేజ్ బలంగా వచ్చింది. అక్కడ పాలసీ గారు ప్రిన్సిపల్ గా ఉండి పాఠాలు కరెక్ట్ గా చెప్పించారు. వేరే కాలేజీలని మందిర దొడ్లుగా, అప్పుడు హిందువులు కూడా వచ్చి చేరి. ఇది చాలా పెద్ద సర్కిల్ అండి ఇది. ఏమంటారు? పబ్లిక్ సెక్టారు తప్పకుండా మెల్లమెల్లగా క్లోజ్ అవుతుంది. ప్రతి ₹1,00,00,000 ఉన్నవాడు ఇన్స్టిట్యూషన్ పెట్టాలి. ఇప్పుడు చూడు, ఆయన జాబ్ చేస్తా కూడా మనకి ఇన్స్టిట్యూషన్
నాకు వాయిస్కి అవకాశం కల్పించాడు, మీకు ఒక ఉపాధి కలిగించాడు. మరి ఎంతమంది చేస్తున్నారు అలాగా క్రైస్తవులు? క్రైస్తవులు చర్చిలు కడుతున్నారు కానీ ఉపాధి కేంద్రాలు ఎక్కడ కడుతున్నారు? అవును సార్, చర్చికి కరెక్ట్. అనుకూలంగా కుటుంబ పరిస్థితి ఉండాలి. అవును సార్, చైతన్యం రావాలి. చర్చికి అనుకూలంగా అవును సార్, ప్రతి చైతన్యం అయితే చర్చికి రావాలి తప్పకుండా. కరెక్ట్ చెప్పారు. సో ఈరోజు జరిగిన డిస్కషన్లో మనం పద్మారావు గారితో అనేక విషయాలు మాట్లాడుకున్నాం. ఆయన అంబేద్కర్ వాదం గురించి, అంబేద్కరిజం గురించి, ఆయన రాసిన పుస్తకాల గురించి కూడా క్రైస్తవ సంఘాల్లో తప్పకుండా వీటిని చదవాలి అని చెప్పారు. దయచేసి చూస్తున్న వారు ప్రేక్షకులందరూ కూడా ఒకవేళ మీరు ఇంకా అంబేద్కరిస్ట్ భావజాలం గురించి మీకు ఇంకా అవగాహన లేకపోతే తప్పకుండా ఆ పుస్తకాలను తెప్పించుకోండి. నంబర్ మీకు ఈ ఛానల్లో మీకు ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఆ నంబర్కు మీరు ఫోన్ చేసి స్క్రీన్ పైన మీకు కనిపించే పుస్తకాల పేర్లు కనిపిస్తూ ఉన్నాయి, వాటిని మీరు తెప్పించుకునే ప్రయత్నం తప్పకుండా చేయండి. అది ఎన్నో సంవత్సరాల సార్ నెంబర్ కూడా చెప్పండి. 98497 98497 41 695 98417 అనే నంబర్కు ఫోన్ చేస్తే 49 అదే 98497 41 695 ఆ నంబర్కు ఫోన్ చేస్తే మీకు తప్పకుండా కత్తి పద్మారావు గారు రాసినటువంటి పుస్తకాలు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీరు వాటిని తెప్పించుకోండి. మరి భారతదేశ రాజ్యాంగానికి స్వాతంత్రం వచ్చినటువంటి 74 సంవత్సరాలు అయిపోయి 75వ సంవత్సరంలో ప్రవేశం మనం తీసుకుంటున్నాం. ఆ సమయంలో కూడా దళితులకు అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ సమాజాలకు ఇటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. మనం మాట్లాడిన దాంట్లో ఒక రకమైనటువంటి మనం ఒకవేళ ఏదైనా నేర్చుకోవాలి అని అంటే, నేను ఈరోజు ఏం నేర్చుకుని వెళ్తున్నాను అని అంటే, క్రైస్తవులు లేకపోతే క్రైస్తవ సంఘాలు, రక్షణ టీవీ పరిచర్య చూసేటటువంటి శ్రోతలు అనేకులు వీక్షకులు క్రైస్తవులు కనుక వారికి ఈ మాట చెప్తున్నాను. రాజ్యాంగపరమైనటువంటి వ్యక్తులుగానే ఉంటారు, అలాగే ఉండండి. రాజ్యాంగపరమైనటువంటి అభ్యాసం చేయాలి, రాజ్యాంగాన్ని తెలుసుకోవాలి. మైకులు వగేరాలు పెట్టి కేవలం మతానికి మాత్రమే పెద్దపీట వేసి మనం సమాజంలో మన రోల్, మన పాత్రను పోగొట్టుకునే వాళ్ళంగా ఉండకూడదు. అది జ్ఞాపకం చేసుకోండి. అది మనకు పద్మారావు గారు గుర్తు చేశారు. అలాగే మనము మన క్రైస్తవ సమాజము, మనం స్కూళ్ళు పెట్టాం, మనం హాస్పిటల్స్ పెట్టాం, మనము ఈ సంఘ సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం. దాని ద్వారా అంటే 1790లో మొదలుపెట్టినటువంటి మన సంఘ సంక్షేమ కార్యక్రమం 1830లో అంబేద్కర్ గారిని నిలబెట్టడానికి, ఆయనకు ముందున్నటువంటి ఫూలే గారిని నిలబెట్టడానికి ఉపయోగపడ్డాయి. మనం ఇచ్చినటువంటి వెన్నెముకే ఈరోజు ఒక అంబేద్కర్ గారి రూపంలో లేకపోతే ఫూలే గారి రూపంలో మనకు భారతదేశానికి, ఇంకా చెప్పాలి అంటే గాంధీని లేకపోతే నెహ్రూ గారిని నిలబెట్టినటువంటి భావజాలం ఇచ్చినటువంటి వాళ్ళం కూడా మనమే. కాబట్టి మనము ఈ కంపారిజన్లో పడిపోయి మనము దాన్ని ఏమంటారు, నేను ఇది చేయకూడదా అది చేయొచ్చా అన్నటువంటి ఆలోచన కాకుండా బైబిల్ చెప్పేది చేయండి. అలాగే అంబేద్కర్ గారిని తెలుసుకోండి, ఆయన రచనలను తెలుసుకోండి, ఆయన చేసినటువంటి ముఖ్యంగా ఆయన రాసినటువంటి అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ అనేటటువంటి పుస్తకం కావచ్చు, మహారాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన అనేక వాల్యూమ్స్ ఉన్నాయి, వాటిని చదివే ప్రయత్నం చేయండి. స్వతంత్ర భారతదేశం గురించి ఆయన చూసినటువంటి కళ ఏమై ఉందో మీరు అర్థం చేసుకుంటారు. దాన్ని బట్టి మనం ముందుకెళ్లే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఫోన్ చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రోగ్రాంలో సమయం ఇచ్చి మనతో పాటు ఇంతవరకు ఉన్నందుకు కత్తి పద్మారావు గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతటితో ఈరోజు అసలైన ప్రశ్న సిసలైన జవాబు కార్యక్రమం ముగిస్తున్నాము. రేపు కూడా మనము ఇటువంటి ప్రోగ్రామ్ని మళ్ళీ కలిగి ఉంటాం. మనతో పాటు రేపు స్వతంత్ర భారతదేశంలో భారతదేశ స్వాతంత్రానికి ఉపయోగపడింది ఏమిటి, బైబిల్ వాదమా మనువాదమా అనేటటువంటి ఒక టాపిక్తో రేపు మీ మధ్యలోకి వస్తాను. రేపటి గురించినటువంటి ప్రశ్న జవాబుల కార్యక్రమం కూడా ఉంటుంది. మీరు ఫోన్ చేసి ప్రశ్నలు అడగచ్చు, సమాధానాలు కూడా మీరు పొందొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు సమయం కేటాయించి క్రైస్తవ సంఘంలో కావలసినటువంటి చైతన్యం గురించి చెప్పారు. దానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్ యూ. బీ సేఫ్, మాస్కులు ధరించండి, అలాగే వ్యాక్సిన్స్ వేసుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. నిన్న జరిగినటువంటి ప్రోగ్రామ్ D3కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ మీరు చూసే ఉంటారు.
కాబట్టి రక్షణ టీవీ పరిచయాలు చేసేటటువంటి ఈ కరోనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చూడండి, వాటి ద్వారా మీరు లబ్ధి పొందండి. డాక్టర్ భాను గారు ఇచ్చేటటువంటి సలహాలు సూచనల మేరకు మీ ఇమ్యూనిటీని కూడా పెంచుకుంటారు అని మేము ఆశపడుతున్నాం. మళ్ళీ రేపు కలిసేంత వరకు సెలవు.